సో గైస్ అందరికీ వెల్కమ్. సో నమస్తే గైస్. మరి మనం నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్కి స్వాగతం. సో మరి మనం ముందైతే హెచ్టిఎంఎల్ ఇన్పుట్ టైప్స్ అయితే మనం పూర్తి ఇక్కడ నేర్చుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ ఇన్పుట్ యాట్రిబ్యూట్స్, ఓకేనా, ఇన్పుట్ టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇన్పుట్ యాట్రిబ్యూట్స్ అవి ఎలా వర్క్ అవుతాయి, అట్లా యూజ్ ఏంటి అనేది సో ఇప్పుడు ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ముందు చాప్టర్లో చూస్తారు కదా, కొంచెం మీకైతే ఫుల్ ఐడియా అయితే ఉంటుంది ఇప్పుడు. సో దిస్ చాప్టర్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఫర్ ద హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్, ఓకేనా. సో ఈ చాప్టర్ మనకి ఏం చెప్తుందంటే చాలా రకాల అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా ఫర్ హెచ్టిఎంఎల్కి. సో అందులో హెచ్టిఎంఎల్ ఇన్పుట్ అనే ఈ ఎలిమెంట్కి ఈ ఇన్పుట్, ఓకేనా. సో ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మరి అవి చూద్దాం. ద వాల్యూ అట్రిబ్యూట్ ఫస్ట్ వచ్చేసరికి వాల్యూ అట్రిబ్యూట్ గురించి ఇక్కడైతే చెప్పుకుంటున్నాం. సో వాల్యూ వస్తారు. వాల్యూ అంటే ఆల్రెడీ మనం ముందు చూసాం కదా. సో వాల్యూ అనేది మెన్షన్ చేస్తారు, ఓకేనా. అది అక్కడ ఎలా యూజ్ అవుతుంది. ఈ వాల్యూ అట్రిబ్యూట్కి చూద్దాం ఫస్ట్. ద ఇన్పుట్ వాల్యూ అట్రిబ్యూట్ స్పెసిఫై అను ఇనీషియల్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్. సో ఓకేనా, అది ఇన్పుట్ ఫీల్డ్ యొక్క వాల్యూని అయితే చూపిస్తుంది, ఓకేనా. దాని వాల్యూ ఏంటనేది. సో అయితే ఇందులో మనం ట్రై టు యువర్ సెల్ఫ్ చూద్దాం. ఇందులో ఇక్కడ చూడండి. సో మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తీసుకున్నాం. టెక్స్ట్ ఇది అయితే ఇక్కడ నేమ్ ఎలాగొచ్చింది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనం వాల్యూ ఈక్వల్ టు జాన్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏ నేమ్ ఉంటే అక్కడ ఆ నేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీజీడబ్ల్యూ అని మెన్షన్ చేస్తాం అనుకోండి, రన్ చేస్తే వాల్యూ టీజీడబ్ల్యూ అని వచ్చింది, చూసారు కదా. సో మనం ఇక్కడ వాల్యూ అని రాసింది. సో అది ఇక్కడ అవుట్పుట్లో దాని యొక్క ఇనిషియల్ వాల్యూ అనమాట. టెక్స్ట్లో ఆ వాల్యూ అయితే ఉంటుంది, ఓకేనా. సో అలా వాల్యూ రావాలంటే సో జస్ట్ వాల్యూ అని చెప్పి మనం టైప్ టెక్స్ట్ రాసిన తర్వాత స్పేస్ ఇచ్చి వాల్యూ అని పెట్టి ఇలా రాసేయచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ గైస్, ద రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ చూద్దాం. ద ఇన్పుట్ రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ ఈజ్ స్పెసిఫైడ్ దట్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ రీడ్ ఓన్లీ. సో ద ఇన్పుట్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ అంట స్పెసిఫై చేస్తుంది. సో అంటే అది మనకి ఇన్పుట్ ఫీల్డ్ జస్ట్ రీడ్ చూడడం వరకే, ఓకేనా. దానికి ఏం ఇవ్వాలి అట్రిబ్యూట్ వచ్చేసరికి ఇక్కడ. సో రీడ్ ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్ కెనాట్ బి మాడిఫైడ్, ఓకేనా. అది మాడిఫై చేయడానికి అవదు ఆ ఇన్పుట్ ఫీల్డ్ని, జస్ట్ చూడడం చదవడం వరకే. హౌవర్ యూజర్ కెన్ ట్యాప్ టు ఇట్, హైలైట్ ఇట్ అండ్ కాపీ ద టెక్స్ట్ ఫ్రమ్ ఇట్. బట్ యూజర్ దాన్ని చూడగలడు, దాన్ని హైలైట్ చేయగలడు అండ్ కాపీ చేయొచ్చు అనమాట, ఓకేనా. బట్ దాన్ని మాడిఫై చేయలేరు, ఓకేనా. సో ద వాల్యూ ఆఫ్ రీడ్ ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్ విల్ బీ సెంట్ when సబ్మిటింగ్ ద ఫామ్, ఓకేనా. రీడ్ ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్ విల్ బి సెంట్. ఎప్పుడు సబ్మిట్ చేసినప్పుడు రీడ్ ఓన్లీ ఉన్నది అందులో ఉన్నది సబ్మిట్ చేసినప్పుడు అది సెంట్ అవుతుంది, ఓకేనా. అయితే అది ఏటో చూద్దాం పదండి. సో ఇక్కడ ఇన్పుట్ టైపు అండ్ ఇక్కడ రీడ్ ఓన్లీ అక్కడ ఇచ్చాడు గైస్ జాన్. ఇది వచ్చేసరికి చూడండి, దీన్ని ఇక్కడ టైప్ చేయడానికి అవ్వట్లే. సెలెక్ట్ చేశాను, దీన్ని టైప్ చేయడానికి అవుతుంది, బట్ ఇక్కడ టైప్ చేస్తుంటే అవ్వట్లే, ఓకేనా. అంటే దీన్ని ఎడిట్ చేయలేరు, దీని మట్టుగా లాస్ట్ని ఎడిట్ చేయలేరు. అది అక్కడ ఇచ్చాడంటే జస్ట్ వాల్యూ తర్వాత లాస్ట్లో రీడ్ ఓన్లీ అని ఇచ్చారు గైస్. అదేంటి ఇచ్చారు, రీడ్ ఓన్లీ అని ఇచ్చారు. అంటే దాన్ని ఇంకా మనం మాడిఫై చేయడానికి లేదు, ఆప్షన్ అనేది లేదనమాట, ఓకేనా. అర్థమైంది కదా. సో ఇది మనం రీడ్ ఓన్లీ అని పెడితే ఇక్కడ ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండట్లే, ఓకేనా గైస్. సో మనది కూడా ఇక్కడ ఏదో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాల్యూ రీడ్ ఓన్లీ ఇచ్చాం అనుకోండి, మన దీంట్లో ఇన్పుట్ టైప్ యూజర్ నేము అండ్ ఇక్కడ రిక్వైర్డ్ అని ఇచ్చాము. సో సెకండ్ దానికి రిక్వైర్డ్ అనేది ఇన్పుట్ టైపు వాల్యూ ఇద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈక్వల్ టు, సో మనం ఇలా పెట్టి వాల్యూ వచ్చేసరికి టీజీడబ్ల్యూ అని ఇచ్చి పక్కన రిక్వైర్డ్ ఉంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నా పేరు, ఇంకోటి ఏంటి వస్తాం గైస్ రీడ్ ఓన్లీ, ఓకేనా. రీడ్ ఓన్లీ అని ఇచ్చారనుకోండి, రీడ్ ఓన్లీ అండ్ రిక్వైర్డ్ రెండు ఇచ్చాం. సో ఇప్పుడు మనం సేవ్ చేశాను, ఇక్కడ రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు టీజీడబ్ల్యూ వచ్చింది చూసారు ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయడానికి కావట్లే,
టైప్ చేస్తుంటే అవట్లే, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవట్లే. అది ఓన్లీ ఇక్కడ యూజర్ నేమ్ టీజీడబ్ల్యూ ఉండిపోద్ది. ఓకేనా, యూజర్ నేమ్ టీజీడబ్ల్యూ మట్టుగా ఉండిపోద్ది. ఓకే, సో అదనమాట గైస్. సో ఇక్కడ ఈమెయిల్, మెయిల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఓకే, HTML, CSS ఇట్లా అన్నిటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు యాట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ యాట్రిబ్యూట్ చూసారు కదా. సో ఇప్పుడు యాట్రిబ్యూట్ రీడ్ ఓన్లీ పెడితే మట్టుకు ఇక్కడ అవట్లే. ఓకేనా, దానికి రిక్వైర్డ్ అవసరం లేదు కదా. రీడ్ ఓన్లీకి ఆల్రెడీ అక్కడ ఉన్నది అంటే వాల్యూ ఉందంటే దానికి మనం రీడ్ ఓన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ అయితే మనం పెట్టవసరం లేదు. ఓకేనా, రిక్వైర్డ్ అనే ఆప్షన్ పెట్టవసరం లేదు యాట్రిబ్యూట్ని. అలాగే ద డిసేబుల్డ్ యాట్రిబ్యూట్, డిసేబుల్డ్ అనేది గైస్ మనకి ది ఇన్పుట్ డిసేబుల్డ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై దట్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్ షుడ్ బి డిసేబుల్డ్. ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఇంకా డిసేబుల్డ్లో ఉండాలనేది అని సూచిస్తుంది. ఓకే, ఏ డిసేబుల్డ్ ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ అన్యూజబుల్ అండ్ అన్క్లిక్కబుల్. దాన్ని యూజ్ చేయడం, దీన్ని అయితే యూజ్ చేయగలం, ఇలా సెలెక్ట్ చేయగలం, దాన్ని మట్టుగా క్లిక్ కూడా చేయలేమంట, అది యూజ్ చేయడానికి కూడా అవదంట. ద వాల్యూ ఆఫ్ డిసేబుల్డ్ ఇన్పుట్ ఫీల్డ్ విల్ నాట్ బి సెంట్ వెన్ సబ్మిటింగ్ ద ఫామ్. డిసేబుల్డ్ అని ఉంటే మట్టుగా అది సెంట్ అవ్వదంట ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు. అది చూద్దాం. సో దానికి ఏం లేదు, జస్ట్ పక్కన ఇందాక ఏం పెట్టాం, రీడ్ ఓన్లీ బదులు డిసేబుల్డ్ పెట్టారు అనుకోండి. సో ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ నేము జాను, ఇది ఇక్కడ డిసేబుల్లో ఉండిపోయింది చూడండి గైస్. ఇలా సెలెక్ట్ చేసాం, కాపీ అయితే అవుతుంది, కానీ ఈ ఫీల్డ్ బట్టి ఇన్పుట్ చూడండి, దీనికి దీని తేడా ఇది ఎలాగ ఉంది. ఇది ఇక్కడ కర్సర్ వస్తుంది, ఇక్కడ కర్సర్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ టైప్ చేయడం అవట్లేదు. బట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇందా జాన్ అనేది మనకి ఇలాగ కర్సర్ వచ్చింది. ఫీల్డ్ అనేది రీడ్ ఓన్లీలో ఉంది బట్ డిసేబుల్లో లేదు. ఈ ఫీల్డ్ అనేది కనిపిస్తుంది బట్ ఇక్కడ మట్టుగా డిసేబుల్ ఉంది, అంటే ఇది సబ్మిట్ చేసినప్పుడు జాన్ అనేది వెళ్ళదు చూడండి, ఓన్లీ డవ్ మాత్రం వెళ్ళింది. ఓకేనా, సో అది గైస్. సో డిసేబుల్డ్ అంటే సో సబ్మిట్ అయినప్పుడు అది మట్టుగా వెళ్ళదు. ఓకేనా, దాని డీటెయిల్స్ మట్టుగా వెళ్ళవు. ఇన్పుట్ ఫీల్డ్ అన్యూజబుల్ అండ్ అన్క్లిక్కబుల్. ఓకేనా, నెక్స్ట్ ది సైజ్ attribute స్పెసిఫై ద విజిబుల్ విత్ ఇన్ క్యారెక్టర్స్ ఆఫ్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ సైజ్ ఈస్ 20 అంట. ఓకేనా, సైజ్ attribute ద డిఫాల్ట్ వచ్చేసరికి 20 అంట. విజిబుల్ విత్ ఇన్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్, అది చూద్దామా. ద ఇన్పుట్ సైజ్ attribute, ఓకేనా, ఇన్పుట్ సైజ్ attribute స్పెసిఫై ద విజిబుల్ విత్, అది మనకే అంత విత్ చూపించాలి. ఓకేనా, డిఫాల్ట్ వాల్యూ అనేది సైజు 20 ఉంటుంది గైస్. ఓకేనా, ఇన్పుట్ మనకి సైజు ఇప్పుడు ఇవి పెంచాలి తగ్గించుకోవాలి అంటే దానికి యాట్రిబ్యూట్ సైజ్ అనేది వాడాలంట. ఓకేనా, ఇవి ఇంకా పెంచుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవచ్చు అలా. సో అయితే ఇక్కడ సైజ్ attribute వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్స్, టెక్స్ట్కి కానీ, సెర్చ్కి కానీ, టెలిఫోను, యూఆర్ఎల్కి, ఈమెయిల్కి, పాస్వర్డ్స్కి. ఓకేనా, సైజ్ వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాను, ఇప్పుడు చూడండి, ఇది పెద్దది వచ్చింది, చిన్నది వచ్చింది. దీనికి సైజు మెన్షన్ చేశారు, దీనికి పెద్ద సైజు, దీనికి చిన్న సైజు. ఫస్ట్ ఇన్పుట్లో సైజు 50, ఇది సైజు ఎంత 50, అండ్ అంటే 50 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అలా 50 ఉంటాయి అనుకుంటా గైస్ మొత్తం టోటల్. దీనికి సైజ్ వచ్చేసరికి 4 1 2 3 4 5 6 7 8 9. ఓ అంటే సెకండ్ ఇక్కడ ఇన్పుట్ పిన్ నెంబర్ కదా, పిన్ నెంబర్ వచ్చేసరికి మనకి 4A. ఓకేనా, 4A ఎంటర్ చేయాలి. పిన్ టెక్స్ట్ అక్కడ పిన్ వచ్చేసరికి టెక్స్ట్లో తీసుకున్నారు. సో ఏదో పిన్ సబ్మిట్ కొట్టాం అనుకోండి, వెళ్ళిపోయింది. ఇదే పిన్ ఇక్కడ మనం సంథింగ్ ఎక్కువ తీసుకుంటే సబ్మిట్ కొట్టినా అది కూడా వెళ్ళిపోయింది. సైజు జస్ట్ ఈ టెక్స్ట్ సైజు మనం ఎంత చిన్నది పెట్టుకోవచ్చు, ఎంత పెద్దది పెట్టుకోవచ్చు, ఎంత పెట్టుకున్నా గైస్
పిన్ నెంబర్స్ ఎప్పుడు చిన్నవి ఉంటాయి కాబట్టి, అంటే పిన్ నెంబర్ ఒక 4 లెటర్స్ లేదంటే 6 లెటర్స్ 7 8 లెటర్స్, అంతకన్నా పిన్ నెంబర్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇది చిన్న ఫీల్డ్ ఇచ్చారు. ఓకేనా, దానికి సైజు పైదానికి 50, ఫస్ట్ నేమ్ అనేవి చాలా పెద్ద ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అందుకే 50 అంటే 50 సైజు వెళ్ళిపోయింది అనమాట, ఎంత ఉంటే అంత. ఓకే, సో అలాగే ఇన్పుట్ ఫీల్డ్, సో టెక్స్ట్ పిన్, ఐడి పిన్, నేమ్ కూడా పిన్, పిన్ అంటే పిన్. ఓకే, పిన్ నెంబర్కి సైజ్ ఎంత ఇచ్చారు 4, అందుకే ఇది 4 అంటే ఇప్పుడు ఇక్కడ సైజు 4 కాకుండా 10 ఇచ్చాం అనుకోండి, చూడండి పెరుగుతుంది, చూసారు కొంచెం పెరిగిందా. అలా మనం ఎంత కావాల్సి అంత సైజ్ అని మెన్షన్ చేసుకొని పెంచుకోవచ్చు అనమాట. మన దాంట్లో కూడా ఉన్నవి ఇలాగా సైజ్ అని మెన్షన్ చేసుకొని పెంచుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ మ్యాక్స్ లెంత్ యాట్రిబ్యూట్. మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్, అది కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఉన్నాం కదా యాట్రిబ్యూట్స్ గురించి. మ్యాక్స్ లెంత్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అలౌడ్ ఇన్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకేనా, ఇన్పుట్ ఫీల్డ్లో మ్యాక్స్ లెంత్ అని తీసుకుంటే మనకి ఈ యాట్రిబ్యూట్ దేని స్పెసిఫై చేస్తుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం ఎన్ని క్యారెక్టర్స్ అలౌ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అన్నాడు, ఒక యూజర్ కంటిన్యూగా కొట్టుకొనే వెళ్ళిపోతున్నాడు అన్లిమిటెడ్, అప్పుడు మనకి డేటాబేస్లో ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది గైస్. డేటాబేస్లో పెద్దది వచ్చేస్తుంది, అప్పుడు మనకి ఆ లైన్ అనేది చాలా పెద్దది అయిపోద్ది, చిన్న బాక్స్ పెద్దది ఎక్స్పాన్స్ అయిపోద్ది, సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ప్రాబ్లం అంటే ఏముండదు అనుకోండి, బట్ అంత లెంత్ వేస్ట్, ఏది పడుతుంది ఇచ్చేకుండా మనం జాగ్రత్త పడాలి. సో వెన్ మ్యాక్స్ లెంత్ ఈ సెట్, మ్యాక్స్ లెంత్ ఈజ్ సెట్, ద ఇన్పుట్ ఫీల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్ మోర్ దెన్ ద, నేను అదే చెప్పాను, స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. మ్యాక్స్ నెంబర్ 20 ఇస్తే 20 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఓకేనా, ఇన్పుట్లో కొన్ని మంది 100 1000 ఇస్తారు అనుకో, అప్పుడు అంత స్టోరేజ్ ఆ డేటాబేస్లో చాలా పెద్దది కనిపిస్తుంది టేబుల్ది. సో అందుకనే మనకి మ్యాక్స్ లెంత్ అనేది మనం సెట్ చేసుకోగలిగే స్పెసిఫైడ్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. హౌవర్ దిస్ అట్రిబ్యూట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫీడ్బ్యాక్. సో ఇఫ్ యూ వాంట్ టు అలర్ట్ ద యూజర్కి అలర్ట్ చేయాలంటే యూ మస్ట్ రైట్ జావాస్క్రిప్ట్ కోడ్. ఓకేనా, మ్యాక్స్ లెంత్ యాట్రిబ్యూట్ అనేది యూజర్కి అలర్ట్ చేయాలంటే, సో ఇది మనకి ఒకవేళ అలర్ట్ గట్ట రాదు గైస్, యూజర్కి మట్టుగా మనం 20 క్యారెక్టర్స్ మాత్రమే చెప్పాలి అంటే అది జావాస్క్రిప్ట్ యూజ్ చేసి అలర్ట్ని చెప్పాలంట. ఓకేనా, అదే చెప్పడం, దిస్ అట్రిబ్యూట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫీడ్బ్యాక్, ఇది ఫీడ్బ్యాక్ గట్ట ఇవ్వదు. దాన్ని చేయాలంటే, సో ఇఫ్ యూ వాంట్ టు అలర్ట్ ద యూజర్ని అలర్ట్ చేయాలంటే యూ మస్ట్ రైట్ జావాస్క్రిప్ట్ కోడ్. జావాస్క్రిప్ట్ మీకు ఇంకా చెప్పలేదు కదా, అది తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి దీని యూజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లేబుల్ తీసుకున్నారు, అలాగే ఇన్పుట్ టెక్స్ట్ తీసుకున్నారు, ఇక్కడ నేమ్ సైజ్ వచ్చేసరికి 50 కదా. ఓకే, సో అలాగే నెక్స్ట్ లేబుల్, ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ టైపు ఇదేంటిది, ఇది ఒకలా ఉంది. సో ఇవన్నీ క్లోజ్ చేద్దాం. సో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ చూడండి గైస్ ఒకసారి, ఇందాక మనం మ్యాక్స్ ఇక్కడ సైజు 4 తీసుకున్నాం, సో ఇక్కడ కూడా మ్యాక్స్ లెంత్ 4 ఇచ్చాడు, అంటే ఇక్కడ 4 క్యారెక్టర్స్ కన్నా ఇంకా టైప్ చేయడానికి లేవు, చూసారు కదా. సో మనకి ఎక్స్ట్రా టైప్ చేయకుండా పిన్ ఎప్పుడు 4 నెంబర్సే పెట్టాలని యూజర్ చెప్తే ఇలాగా మ్యాక్స్ లెంత్ అనే యాట్రిబ్యూట్, ఓకే, ఈ ప్రాపర్టీ ఉంది కదా మ్యాక్స్ లెంత్, దీన్ని మెన్షన్ చేయాలి ఎంత అనేది. ఒక 5 ఇచ్చి అనుకోండి, అప్పుడు మనకి రన్ చేస్తే ఇంకొక 5 1 2 3 5 అయితే అయ్యి, అంతకన్నా ఎక్కువ టైప్ చేయడానికి లేదు. అలాగే ఈ పైన కూడా మనం మ్యాక్స్ లెంత్ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ సైజ్ పక్కన 50 మ్యాక్స్ లెంత్ ఇక్కడ కూడా యాడ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాక్స్ లెంత్ చూడండి 5 నెంబర్స్ వచ్చాయి, అంతకన్నా ఎక్కువ టైప్ చేసినా అవ్వట్లేదు. సో మ్యాక్స్ లెంత్ మనకి ఒక 20 క్యారెక్టర్స్ ఇచ్చాం అనుకోండి, 20 వేస్తే 20 కన్నా యూజర్ నేమ్ పెద్ద టైప్ చేయకూడదు, చూడండి ఇలాగా 20 అంతే, ఇంతకన్నా టైప్ చేయనివ్వకుండా మనం సెర్చ్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా, మ్యాక్స్ లెంత్ అంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. రేపు పొద్దున మీకు ఏమైనా మీ ఫామ్లో ఎలాగే యూజర్ ఒకవేళ మీరు మ్యాక్స్ లెంత్ ఇవ్వలేదు అనుకోండి, యూజర్ ఫుల్గా టైప్ చేసుకొని వెళ్తాడు. ఓకే, రన్ చేస్తే యూజర్ ఎలా పడితే అలాగా టైప్ చేస్తే సేవ్ చేసాడు అనుకో పేరు, ఆ పెద్ద కంటిన్యూ కొడుతూనే ఉంటాడు, అప్పుడు ఏటవుతుంది, ఇది కానీ అన్లిమిటెడ్ వస్తూనే ఉంటుంది.
ఈ నేమ్ సేవ్ అవ్వాలంటే డేటాబేస్లో మొత్తం ఎలా కిందకి డేటాబేస్ మొత్తం రో ఎంత విడుతుంటే అంత ఇది అయిపోతుంటుంది. ఓకేనా? సో అలాగే ఎప్పుడూ అలా చేయకుండా మ్యాక్స్ ఎంత మట్టుగా మనం యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేమ్కి అలాగే పిన్కి అలాగే పాస్వర్డ్కి కూడా మ్యాక్స్ లెంత్. ఓకేనా? ఇవన్నీ సెర్చ్ చేసుకోవడం చాలా మంచిది వీటిలన్నిటికీ కూడా. ఓకేనా? అలాగే నెక్స్ట్ సో మ్యాక్స్ లెంత్ అయిపోయింది. మ్యాక్స్ లెంత్ గురించి మ్యాక్స్ లెంత్ యాట్రిబ్యూట్ అయిపోయింది. నెక్స్ట్ మినిమం అండ్ మ్యాక్సిమం యాట్రిబ్యూట్స్ గురించి కూడా మనం చూసాము ఇంతకుముందు చాప్టర్లో. మినిమం అండ్ మ్యాక్సిమం యాట్రిబ్యూట్స్ స్పెసిఫై ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ క్యాన్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకేనా? మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇన్పుట్ ఫీల్డ్కి మనం ఇంతకుముందు మినిమం ముందు చాప్టర్లో మనం చేసాం గైస్. అది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. మినిమం అండ్ మ్యాక్సిమం అట్రిబ్యూట్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్. నెంబర్లో కానీ రేంజ్లో కానీ డేట్ టైం లోకల్ మంత్ టైము అండ్ వీక్. ఓకేనా? మంత్ టైం అండ్ వీక్. డేట్ టైం లోకల్. ఓకే, సో నెంబరు రేంజ్ వీటిలో మ్యాక్సిమం ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి, రేంజ్ ఎంత ఉండాలి. మంత్లో కూడా మినిమం మంత్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం మంత్ ఎంత ఉండాలి, టైం అండ్ వీక్లో కూడా మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్లో కూడా మినిమం మ్యాక్సిమం సెట్ చేసుకున్నారు. సో మనం ఇంత ముందు చేసాం. మినిమం మ్యాక్స్ డేటు ఇది. ఓకేనా? మినిమం వచ్చేసరికి ఎక్కడ ఉంది, మినిమం ఇక్కడ మినిమం డేట్ ఇది ఇచ్చాడు. ఓకేనా? మినిమం డేట్ దీనికి ఇది ఇచ్చాడు 2000. అంటే మనకి 2000 నుంచి మినిమం వచ్చేసరికి పైన 2000, అంత మించి ఇంక ఉండదు. దీన్ని మినిమం దీన్ని అలాగా ఇస్తాం. డేట్కి అయితే మినిమం అని చెప్పి ఇయర్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత మంత్, తర్వాత డేట్. అదే మనం ఇంక వేరే దానికి కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇన్పుట్ టైప్ నెంబర్ తీసుకున్నాడు గైస్. ఈ నెంబర్ కూడా మినిమం నెంబరు ఎంత నుంచి స్టార్ట్ అవ్వాలి, మినిమం 0. మినిమం 0 కొడితే తీసుకోదనమాట. సబ్మిట్ చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ 0 అనేది మస్ట్ గ్రేటర్ దెన్ 1. అక్కడ మనం మినిమం 1 ఇచ్చాం, మ్యాక్సిమం 5. అంటే 5 వరకే వెళ్తుంది, ఇంకా వెళ్ళట్లేదు. చూసారు గైస్? అంతే, మనం ఇంకెన్ని వేసినా వెళ్ళట్లేదు. ఒకవేళ ఫామ్ 6 వేసి సబ్మిట్ కొట్టినా ఇక్కడ వాల్యూ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చూపిస్తుంది. చూసారా? అది గైస్, మొత్తానికి అర్థమైంది కదా. మినిమం మ్యాక్సిమం మనం మెన్షన్ చేసుకుంటే ఈ అట్రిబ్యూట్స్ని మినిమం ఈక్వల్ టు 1, మ్యాక్సిమం ఈక్వల్ టు 5. మీ ఇష్టం. 5 కన్నా ఇక్కడ మ్యాక్సిమం 20 అంటే 20 వరకు వస్తాయి. రన్ చేస్తే ఇక్కడ కొంచెం చిన్న సైజ్ కూడా పెరిగింది. 20 మెంబర్స్ వరకు మనం ఇలాగా ఈ విధంగా అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్ యాట్రిబ్యూట్. Multiple attributes specify that the user is allowed to enter more than one value in an input field. మల్టిపుల్ అనేది ఎప్పుడంటే మోర్ దెన్ వన్ కన్నా ఎక్కువ. దట్ ద యూజర్ అలౌడ్ టు ఎంటర్ మోర్ దెన్ వన్ వాల్యూ, ఒక వాల్యూ కన్నా ఎక్కువ ఇన్పుట్ ఫీల్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు మల్టిపుల్ యూజ్ చేయాలంట. ఓకేనా? మల్టిపుల్ అట్రిబ్యూట్స్ వర్క్స్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్. ఈమెయిల్ అండ్ ఫైల్కి మల్టిపుల్ అట్రిబ్యూట్ అనేది దేనికి, ఏ ఇన్పుట్ టైప్స్కి, ఈమెయిల్కి అండ్ ఫైల్కి. ఓకేనా? సచ్ చూద్దాం. ఏ ఫైల్ అప్లోడ్ ఫీల్డ్ దట్ యాక్సెప్ట్ మల్టిపుల్ వాల్యూస్. ఏ ఫైల్ అప్లోడ్ అనేది అప్లోడ్ ఫీల్డా, ఏ ఫైల్ అప్లోడ్ ఫీల్డ్ దట్ యాక్సెప్ట్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, అంటే మన ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని ఇస్తున్నాం కదా గైస్. ఫైల్ ఇచ్చినప్పుడు మనకి ఇంత ముందు ఇది చూసారు కదా, ఇక్కడ ఫైల్ ఇది తీసుకొని నేను ఇందులో అన్నీ సెలెక్ట్ చేద్దాం అంటే నాకు అవ్వట్లే. మల్టిపుల్ చూసారు, ఒకటి సెలెక్ట్ చేసి ఇంకోటి సెలెక్ట్ చేద్దాం అంటే అవి సెలెక్ట్ అవ్వట్లేదు. సో అలా మనకి మల్టిపుల్ సెలెక్షన్స్, మల్టిపుల్ వాల్యూస్ అప్లోడ్ ఇన్పుట్ ఫీల్డ్, మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే మనం ఇన్పుట్ టైపు ఫైల్ రాసి అక్కడ మల్టిపుల్ అని పెట్టామనుకోండి. సో ఇప్పుడు చూసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి, 1, 2 ఇవన్నీ చూసారా మల్టిపుల్లో సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో మనం దానికి ఏ రాయాలి గైస్, మన కోడ్లో ఇన్పుట్ టైపు అక్కడ ఏమిచ్చాం, ఎక్కడ రాస్తున్నాం మనం, ఫాము ఇన్పుట్ టైపు మల్టిపుల్ అనేది
ఫైల్స్ కదా, ఓకే. ఫైల్స్లోకి వెళ్తే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ ఎక్కడ ఉంది? నంబరు, రేంజ్, ఓకే ఇక్కడ ఉంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. ఓకే, ఇక్కడ మల్టిపుల్ అని ఇచ్చారనుకోండి చాలు, ఇంకే అవసరం. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్లో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం మల్టిపుల్వి సెలెక్ట్ చేయడానికి అవుతున్నాయి. చూసారా ఇంతకుముందు? ఓకే, ఇంతకుముందు అవ్వే కాదు, ఇప్పుడు అయితే అవుతున్నాయి. ఓకేనా? ఓపెన్ కొడితే ఇక్కడ 6 ఫైల్స్ అని వచ్చాయి. చూసారు కదా గైస్, 6 ఫైల్స్. అది మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని 6 ఫైల్స్ ఓపెన్ కొడితే ఓపెన్ అయిపోయాయి. ఓకేనా? రీఫ్రెష్ అండ్ రీసెట్. సో రీసెట్ అవ్వచ్చు, క్లియర్ అవ్వచ్చు. ఓకే, సో గైస్ మరి ఇప్పుడు ఇదనమాట. అర్థమైంది కదా? మల్టిపుల్కి జస్ట్ మల్టిపుల్ అని ఇచ్చాం అంతే, ఇంకేం లేదు. సింపుల్ ఫైల్కి. అలాగే ద ప్యాటర్న్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ ద ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూ ఈస్ చెక్డ్ అగైన్స్ట్ వెన్ ద ఫామ్ ఈస్ సబ్మిటెడ్. ప్యాటర్న్ అట్రిబ్యూట్ స్పెసిఫై రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ ద ఇన్పుట్ ఫీల్డ్స్ వాల్యూ ఈస్ చెక్డ్ అగైన్స్ట్ అంట. ఓకే, వెన్ ద ఫామ్ ఈస్ సబ్మిటెడ్. ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ద ప్యాటర్న్ అట్రిబ్యూట్స్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్: టెక్స్ట్, డేట్, సెర్చ్, యూఆర్ఎల్, టెలి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. యూజ్ ద గ్లోబల్ టైటిల్ attribute to describe the pattern to help the user. Use the global title attribute. Tip: use the global title attribute to describe the pattern to help the user అంట గైస్. అలాగే నెక్స్ట్ లర్న్ మోర్ అబౌట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్ వస్తాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూద్దాం అసలు ఈ టైటిల్ ఏంటనేది. సో ఫాము లేబుల్ ఇచ్చాడు. ఇప్పుడు టైప్ టెక్స్ట్, ఐడి, ఐ కంట్రీ, నేము, ప్యాటర్న్. సో ప్యాటర్న్ అయితే ఆల్రెడీ మనం ఇంతకుముందు కంట్రీ కూడా. ఓకే, అలాగే నెక్స్ట్ ఫస్ట్ మనకి దీనికి ప్యాటర్న్ కదా. సో ఈ ప్యాటర్న్ మనం A to Z అని పెట్టారు. 3 ఏమైనా సరే A to Z, క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా A to Z మొత్తం 3 ఉండాలి. ఎక్కువ పెడితే చూసారా పోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా 2 కావాలి. సో 2. సో ఇక్కడ ఐఎన్ అని పెడితే మనకి సరిపోద్ది, ఇండియన్ కోడ్. ఓకేనా? ఇండియాకి. సో మనకి ఇప్పుడు లెటర్స్లో కావస్తే ఇది, నాకు ఇంకా నెంబర్లో కూడా కావాలి గైస్. మనం ఆల్రెడీ ఎంతమంది చేస్తాం 0 to క్యారెక్టర్స్కి అయితే ఏం రాస్తాం? స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టాలంటే క్యారెక్టర్స్ కూడా ఏదో ఉంటుంది. ఎనీవేస్ ఇది అయితే ఇచ్చారు కదా, ఇంకా మించి 2 కన్నా ఎక్కువ పెట్టినా తీసుకోదు. చూసారా? ప్యాటర్న్లోని ఈ విధంగా రాయాలి ప్యాటర్న్ ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ ఎలాగుంది? టెక్స్ట్, డేటు, సెర్చ్, యూఆర్ఎల్, టెలి, అలాగే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ప్యాటర్న్ అట్రిబ్యూట్స్ ఎక్కడెక్కడ వర్క్, ఫాలోయింగ్ ఇన్పుట్ ఫీల్డ్ ఎక్కడెక్కడ వర్క్ అవుతుందంటే టెక్స్ట్ ఫీల్డ్లో డేటు, సెర్చ్, యూఆర్ఎల్, టెలి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఓకేనా? సో ఇది ఈ ప్యాటర్న్ అట్రిబ్యూట్ అయితే వీటిలోనైతే వర్క్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా గైస్? సో ప్యాటర్న్ అంటే మనం ఇచ్చుకుంటాం మాకు కావాల్సినట్టుగా ఎన్ని నెంబర్స్ ఉండాలి, ఎన్ని A to Zలో ఉండాలి, నెంబర్లు ఉండాలి అనేది ఇచ్చుకుంటున్నాం. ఓకే, ద ఇన్పుట్ ఫీల్డ్ దట్ కంటైన్స్ ఓన్లీ 3 letters, నో నెంబర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. చూసారా? నో నెంబర్స్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండకూడదు. సో ఇక్కడ A to Z ఇచ్చారు. అలాగే ఇక్కడ మోర్ అబౌట్ అండ్ టైటిల్ డిస్క్రైబ్ ద 3-letter కంట్రీ కోడ్. ఈ టైటిల్ ప్యాటర్న్ డిస్క్రైబ్ చేస్తుందంట. ఓకే, టైటిల్ వచ్చేసరికి ఇక్కడ దీని మీదకి వెళ్తే 3-letter కంట్రీ కోడ్ అని రాస్తారు. చూసారు కదా, టైటిల్ అని రాస్తే అక్కడ మనం స్క్రోల్ పెడితే దాని మీద ఏ రాయాలో అక్కడ చెప్తుంది 3-letter కంట్రీ కోడ్. ఓకే,
టైటిల్ కూడా మెన్షన్ చేస్తే యూజర్కి ఇంకా అర్థం అవుతుంది. సో నెక్స్ట్ గైస్, ద ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్. దీని గురించి కూడా మనం ఇంతకుముందు చాప్టర్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్లేస్ హోల్డర్ అనేది జస్ట్ మనకి attribute that specifies short hint that describes the expected value of input field. ఓకేనా, ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఏ వాల్యూ ఉండాలనేది అది మనం సూచిస్తుంది. ప్లేస్ హోల్డర్ అంటే ఆ ప్లేస్లో ఈ పేరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఉంది, అక్కడ మనం అందులో డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ నేమ్ ఎంటర్ యువర్ నేమ్ అని రాస్తాం. ఓకేనా, ప్లేస్ హోల్డర్లో ఏదైతే రాస్తామో అది అక్కడ కనిపిస్తుంది. ఏ షార్ట్ హింట్ దట్ ద డిస్ప్లేడ్ ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్ బిఫోర్ ద యూజర్ ఎంటర్స్ ఏ వాల్యూ. షార్ట్ హింట్ డిస్ప్లే ద ఇన్పుట్ ఫీల్డ్ బిఫోర్ ద యూజర్స్ ఎంటర్స్ ఏ వాల్యూ. యూజర్ ఎంటర్ చేయకముందు మనకు ఆటోమేటిక్గా ప్లేస్ హోల్డర్లో కనిపిస్తాయి. ప్లేస్ హోల్డర్లో ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ రాసామో అవి కనిపిస్తాయి. వన్స్ ఎంటర్ స్టార్ట్ చేసి రాయడం స్టార్ట్ చేశాడా యూజరు, అవి కనబడవు. ఓకేనా, అది ప్లేస్ హోల్డర్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా ఆల్రెడీ ఇక్కడ ఏమైనా మనం ఎంటర్ చేసి ఏమైనా నెంబర్లు రాసాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫోన్ నెంబర్ 95568822 ఏదో ఇలా ఎంటర్ చేసాం అనుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ సబ్మిట్ కొట్టినప్పుడు ప్లీజ్ మ్యాచ్ ద ఫార్మేట్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ ఎలా ఉందో అది రాయాలి. ఓకేనా, సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అయితే చూసారు కదా, ప్లేస్ హోల్డర్ అని రాసింది. మనం ఇక్కడ ఏది రాస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది. చూసుకోండి ప్లేస్ హోల్డర్. వన్స్ మనం ఏదైనా టైప్ చేస్తాం అనుకోండి, సెలెక్ట్ చేసి ఇంకా అది కనిపించదు. ఓకేనా, అది ప్లేస్ హోల్డర్ అయితే. ద రిక్వైర్డ్ యాట్రిబ్యూట్. సో రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ కూడా మనకి ఇన్పుట్ ఫీల్డ్కి చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనం ఏదైనా ఫామ్ని ఫిల్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ కొట్టేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ అయిపోతే మనకి యూజర్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనకు రావు. సో ఏదేది యూజర్ డీటెయిల్స్ ఖచ్చితంగా మనకు కావాలి అనుకుంటున్నామో దానికి అక్కడ మనం రిక్వైర్డ్ అని యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ వర్క్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టెక్స్ట్లోనే కానీ సెర్చ్లో కానీ అన్నీ రిక్వైర్. యూఆర్ఎల్ కూడా రిక్వైర్ కావాలంటే అడగొచ్చు. ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ పిక్కర్, నంబర్, చెక్ బాక్స్, రేడియో అండ్ ఫైల్ కూడా మనం రిక్వైర్డ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ చాలా చోట్ల మనం చూడండి. ఇన్పుట్ ఫీల్డ్ ఇక్కడ సబ్మిట్ కొడితే అడుగుతుంది చూసారా, ఎందుకంటే ఇది రిక్వైర్డ్ అని రాశారు. ఒకవేళ ఇక్కడ రిక్వైర్డ్ తీసిస్తే యూజర్ నేమ్ టెక్స్ట్ ఉంది కదా, టైప్ టెక్స్ట్, ఈ రిక్వైర్డ్ తీసేస్తే ఇక్కడ సబ్మిట్ కొడితే వెళ్ళిపోయింది. చూసారా, సబ్మిట్ పేజ్కి వెళ్ళిపోయింది అది. సో అందుకే మనం ఇక్కడ రిక్వైర్డ్ అని రాసాం అనుకోండి, రిక్వైర్డ్ రన్, ఇప్పుడు సబ్మిట్ కొట్టినా వెళ్దు. ఓకేనా, అంతే గైస్. రిక్వైర్డ్ గురించి తెలిసింది కదా, ప్రతి ఫీల్డ్కి కూడా మీరు రిక్వైర్డ్ వేస్తే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ది స్టెప్ యాట్రిబ్యూట్ అంట. స్టెప్ అయితే చూద్దామా. స్టెప్ గురించి కూడా ఇంతకుముందు మనం చూసుకున్నాము. స్టెప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని నెంబర్ స్టెప్, 3 నెంబర్ స్టెప్, 4 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 4 పెట్టానుకో, 4 నుంచి ఇంకో స్టెప్ పైకి నొక్కితే 8కి వెళ్తుంది, 8 నుంచి ఇంకో స్టెప్ 12కి వెళ్తుంది, అలాగే వెళ్తుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఈక్వల్ టు 10 పెడితే ఇంకోసారి స్టెప్ కొడితే 20కి వెళ్తుంది, అలాగే 10 + 10 అలా యాడ్ చేసుకుంటే వెళ్తుంది. సో ఇప్పుడు చూద్దాం. యాట్రిబ్యూట్ దట్ స్పెసిఫై ద లీగల్ నెంబర్ ఇంటర్వెల్స్ ఫర్ ఎన్ ఇన్పుట్ ఫీల్డ్. ద ఇన్పుట్ టు స్టెప్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద లీగల్ నెంబర్. The input to step attribute specify the legal number intervals for an input field. The input step attribute specify the legal number intervals for an input. అయితే ఇక్కడ చూడండి గైస్, కొన్ని నెంబర్స్ని అవి ఏంటంటే ఎగ్జాంపుల్ స్టెప్ 3 అని ఇచ్చానుకో, లీగల్ నెంబర్స్ కుడ్ బి -3 కానీ 0 కానీ 3 కానీ 6 కానీ అలాగే, అంటే 3 యాడ్ అవుతుంటుంది, 0కి వెళ్తుంది, 0 నుంచి -3 -6 అలాగే వెళ్తుంది. ఓకేనా, మనకి ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ యాడ్ ఉండాలి అనుకుంటే మీరు అది ఇవ్వచ్చు. అలాగే దిస్
attribute can be used together with the max and minimum attributes to create a range of legal values. అలాగే ఈ లీగల్ వాల్యూస్కి మినిమం మ్యాక్సిమం ఇచ్చేసారనుకోండి బెస్ట్. ఓకేనా, రేంజ్ కూడా. ఓకేనా, మినిమం అండ్ మ్యాక్స్ అండ్ మినిమం యాట్రిబ్యూట్స్ టు క్రియేట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఓకే, అలాగే స్టెప్ యాట్రిబ్యూట్స్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్. నెంబర్లో వర్క్ అవుతాయి స్టెప్. రేంజ్లో కూడా ఉన్నది, రేంజ్లో కూడా ఇవ్వచ్చు. అలాగే డేట్ టైం లోకల్లో కూడా ఇవ్వచ్చు, మినిమం మ్యాక్సిమం స్టెప్. ఓకేనా, స్టెప్ మంత్ కూడా ఇవ్వచ్చు, టైం అండ్ వీక్లో కూడా ఇవ్వచ్చు. సరే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు స్టెప్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు గైస్. అంటే మనకి ఇక్కడ 0కి వెళ్తుంది, బ్యాక్ వెళ్తే 0లో ఉంటుంది ఫస్ట్. ఇంకా కింద కొడితే -3, -6, -9, -12, అలా పైకి వెళ్తే -9, -6, -3, 0, 3, 6, 9, 12. ఓకేనా, 15, 18, 21, 20, 24. చూసారు, అలా ప్లస్ 3 యాడ్ చేసుకుని వెళ్తుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ కొడితే అవుతుంది. ఓకేనా, అదే మనం ఇక్కడ 24 కాకుండా 25 పెడితే చూసారా అడుగుతుంది, ఎందుకంటే 24కి +3 యాడ్ చేయాలి. ఓకేనా, ఆ వాల్యూ మాత్రం తీసుకుంటుంది. నియరెస్ట్ వ్యాలిడ్ వాల్యూస్ 24 కానీ 27. ఇక్కడ ఏది వ్యాలిడ్ కూడా ఇచ్చేస్తుంది, దానికి ముందు వాల్యూ వెనక వాల్యూ కూడా చూపించేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒక వాల్యూ ఓకేనా వ్యాలిడ్ అని చూపిస్తుంది. అర్థమైందా గైస్? ఓకే, బాగానే చూపిస్తుంది అది. అలాగే నోట్ ఇన్పుట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ నాట్ ఫుల్ ప్రూఫా, నాట్ ఫుల్ ప్రూఫ్. అండ్ జావాస్క్రిప్ట్ ప్రొవైడ్ మెనీ వేస్ టు అండ్ ఇల్లీగల్ ఇన్పుట్ టు సేఫ్లీ రిస్ట్రిక్ట్ ఇన్పుట్. ఇట్ మస్ట్ ఆల్సో చెక్డ్ బై ద రిసీవర్, ద సర్వర్ అంట. ఓకే, ద ఆటో ఫోకస్ యాట్రిబ్యూట్ అంట గైస్. ఆటో ఫోకస్ యాట్రిబ్యూట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇలా చేసాం, రిఫ్రెష్ చేయగానే మన ఆటో ఫోకస్ అంటే ఇక్కడికి వస్తుంది అనుకో, ఫోకస్ అనేది ఇక్కడికి వచ్చేది. మనం ఎక్కడ పెడితే ఆ ప్లేస్లో ఆటో ఫోకస్ వెళ్తుంది. ఓకేనా గైస్, అర్థమైందా? అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పేజ్ రీఫ్రెష్ చేయగానే ఈ ఫోకస్ ఇందులోకి వచ్చేయాలనుకోండి, దీని ఇప్పుడు ఎడిబొచ్చు ఎక్కడే మనకు మూవ్ అవ్వాలనుకోండి ఇలాగ. సో దానికి ఆటో ఫోకస్ అని పెడతారు. ఓకేనా, ఆటో ఫోకస్ మీరు ఏ ప్లేస్లో ఇస్తే ఆ ప్లేస్లో కర్సర్ అనేది ఆటో ఫోకస్ అవుతుంది. సో ఆటో ఫోకస్ attribute specify that an input field should automatically get focus when the page loads. The input auto focus attribute specify that the input field should automatically get focus when the page loads. అదే చెప్పాను కదా, పేజ్ ఒకసారి లోడ్ అయిన వెంటనే మనం లోడ్ అవుతుంది. అది చూద్దాం. దానికి ఏం ఇవ్వాలంటే ఆటో ఫోకస్ అని యాడ్ చేయాలి యాట్రిబ్యూట్ లాస్ట్లో, ఆటో ఫోకస్. అందుకనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఆటో ఫోకస్ మన యూజర్ నేమ్కి యాడ్ చేద్దాం. ఇది రిక్వైర్డ్. ఇక్కడ ఆటో ఫోకస్ AUTOFOCUS ఆటో ఫోకస్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చాను. ఎక్కడ చేద్దాం. సో నెక్స్ట్ క్లోజ్ చేద్దాం. మన వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఇందులో, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూసారా ఆటో ఫోకస్ ఇక్కడికి వచ్చింది. అదే ఆటో ఫోకస్ పాస్వర్డ్లో పెట్టాలంటే సో మనం పాస్వర్డ్లో కూడా ఆటో ఫోకస్ ఇస్తాం. సో అప్పుడు రెండిట్లో ఒకవేళ ఇచ్చాం అనుకోండి ఏం జరుగుతుందో చూద్దాం. రెండిట్లో కూడా ఆటో ఫోకస్ ఇస్తే పాస్వర్డ్లోకి తీసుకుంటుందా? ఆటో ఫోకస్ పైదానికే ఫామ్ టాప్లో ఏదో ఉందో అదే తీసుకుంది గైస్. రెండో దానికైతే ఆటో ఫోకస్ ఇచ్చా కానీ తీసుకోలేదు. సో ఇక్కడ ఆటో ఫోకస్ రిమూవ్ చేస్తే ఇక్కడ మనం సేవ్, ఇప్పుడు రీఫ్రెష్. ఇప్పుడు చూసారు ఆటో ఫోకస్ పైన కర్సర్ పాస్వర్డ్లోకి వస్తుంది డైరెక్ట్. ఇలా ఆటో ఫోకస్ ఇస్తే మనకి బెస్టే. డైరెక్ట్గా యూజర్ టైప్ చేస్తాడు, ఇంకా మౌస్తో వెళ్ళి క్లిక్ చేసి ఇచ్చేయకుండా డైరెక్ట్ టైప్ చేస్తాడు, పేరు తొందరగా అయిపోద్ది. ఓకే, అలాగే హైట్ అండ్ విడ్త్ యాట్రిబ్యూట్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం గైస్. ఇమేజ్కి హైట్ అండ్ విడ్త్ యాడ్ చేయాలని స్పెసిఫై ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ అన్ ఇమేజ్ టైప్. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఇమేజ్, హైట్ ఏమో విత్ మెన్షన్ చేసాం ఆల్రెడీ చాలాసార్లు. అయితే టిప్ ఆల్వేస్ స్పెసిఫై ద బోత్ ద హైట్ అండ్ విత్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ అవర్ ఇమేజ్. ఇమేజ్కి ఆల్రెడీ చెప్పాను హైట్ అండ్ విత్ ఎప్పుడు మెసేజ్ చేయమని. హైట్ అండ్ విత్ ఆర్ సెట్ ద స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ద ఇమేజ్ ఈజ్ రిసీవ్డ్ వన్ ద పేజ్ ఈజ్ లోడెడ్.
సో వితౌట్ దోస్ అట్రిబ్యూట్ ద బ్రౌజర్ డస్ నాట్ నో ద సైజ్ ఆఫ్ ఇమేజ్. సో ఎందుకంటే ఇమేజ్ ఎంతముందు డిస్కషన్లు చెప్పేసి ఎంతముందు మనం ఇమేజ్ ఒకటి పెద్ద సైజు ఉండొచ్చు, అప్పుడు మనకి ఎంత ఇమేజే కావాలి అన్నప్పుడు అప్పుడు దానికి సైజ్ హైట్ విత్ మెన్షన్ చేయాలి. అప్పుడే అన్ని రకరకాల ఇమేజ్ ఉన్న అన్నీ ఈక్వల్గా డిస్ప్లే చేయాలంటే ప్రతి ఇమేజ్ కూడా హైట్ అండ్ విత్ ట్యాగ్ రాస్తే అయిపోద్దా సింపుల్గా స్టైల్లో, అంతే. నెక్స్ట్ డిఫైన్ అయిన ఇమేజ్ యాజ్ ద సబ్మిట్ బటన్. సో ఇది దీనికి సంబంధించిన విత్ హైట్ విత్ అట్రిబ్యూట్స్ అయిపోయింది. అలాగే ద లిస్ట్ అట్రిబ్యూట్, లిస్ట్ అట్రిబ్యూట్ కూడా చూద్దాం. లిస్ట్ రిఫర్స్ ఏ డేటా లిస్ట్ అంట, ఓకేనా. లిస్ట్ అట్రిబ్యూట్ రిఫర్స్ ఏ డేటా లిస్ట్ ఎలిమెంట్స్ దట్ కంటైన్స్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్, ఓకేనా. ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఉంటాయంట ఇన్పుట్ ఎలిమెంట్. చూద్దాం డేటా లిస్ట్ అంటే మనకి ఏంటంటే వస్తున్నాయి, ఇవ్వండి ఇక్కడ మనకి డేటా లిస్ట్ ఇస్తాం అనుకోండి, ఇందులోనే ఆప్షన్ ఏవే వచ్చి అక్కడ డిస్ప్లే అయిపోతుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా లిస్ట్ ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చాం, లిస్ట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఈక్వల్ టు టైప్ ఇవ్వలేదు, లిస్ట్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. బ్రౌజర్స్ ఇన్పుట్కి లిస్ట్ అని ఇచ్చాడు, టైప్ కాదు, చూసుకోండి. లిస్ట్ అట్రిబ్యూట్ ద ఇన్పుట్ లిస్ట్, ఓకేనా. ఇన్పుట్ వచ్చేసరికి లిస్ట్, అట్రిబ్యూట్ రిఫర్స్ టు ఏ డేటా లిస్ట్, refers to a data list element that contains a predefined options for an input element. చూసారా ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ ఇక్కడ ప్రీడిఫైన్ చేసిన ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ బ్రౌజర్స్ ఇచ్చాడు, నేమ్ బ్రౌజర్ ఇచ్చాడు. సో ఇక్కడ డేటా లిస్ట్ అని చెప్పి ఐడి రాశాడు, బ్రౌజర్స్ ఐడి ఏంటది బ్రౌజర్స్. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ బ్రౌజర్స్ ఉంది కదా, ఐడి బ్రౌజర్స్ తీసుకున్నాడు. ఇన్పుట్ టైప్ లిస్టు అండ్ ఐడి వచ్చేసరికి బ్రౌజర్స్, ఓకేనా. ఈ బ్రౌజర్ సంబంధించి అందులో ఫస్ట్ ఆప్షన్ రాశాడు, వాల్యూ వచ్చేసరికి ఎడ్జ్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ రాశాడు వాల్యూ ఫైర్ ఫాక్స్, థర్డ్ వాల్యూ క్రోమ్, ఫోర్త్ వాల్యూ ఒపెరా, ఫిఫ్త్ సఫారీ. ఇవే డిస్ప్లే అవుతుంది, దీని మీద క్లిక్ చేస్తే అవే డిస్ప్లే అయ్యేస్, ఓకేనా. అదే ద లిస్ట్ అట్రిబ్యూట్ రిఫర్స్ టు ఏ డేటా లిస్ట్ ఎలిమెంట్ దట్ కంటైన్స్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్, ఓకేనా. ప్రీ డిఫైన్డ్ డేటా లిస్ట్ అనేది డిఫైన్ చేసి ఉంటుంది, ఓకేనా. అదే అనమాట, క్లిక్ చేస్తే అవి కనిపిస్తాయి, ఓకే. అది ఇక్కడ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది, అంతే సింపుల్. సో దానికి మనం తీసుకోవాల్సింది ఇన్పుట్ టైప్ కాదు, లిస్ట్ ఈక్వల్ టు బ్రౌజర్స్. అలాగే తర్వాత డేటా లిస్ట్ అంత తీసుకున్నాడు, ఐడి వచ్చేసరికి బ్రౌజర్స్ తీసుకున్నాడు. ఈ డేటా లిస్ట్ ఇక్కడ నుంచి ఎంతవరకు డేటా అంతా, ఓకేనా. అందులో ఆప్షన్ వచ్చేసరికి వాల్యూ రాశాడు, ఓకేనా. ఆప్షన్లో వాల్యూ వస్తుంది, చూసుకోండి ఈ విధంగా. సో మనం అక్కడ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మొత్తం కాపీ చేసి ఆప్షన్ వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇంకా ఎక్కువ వస్తాయి, దీని మీద క్లిక్ చేసి చూస్తారు ఇంకా ఎక్కువ వస్తాయి. సో అంతే గైస్, అర్థమైంది కదా. లిస్ట్ అట్రిబ్యూట్ refers to a data list element that contain predefined option for an input element. List equal to browsers తీసుకున్నాడు, బ్రౌజర్స్ డేటా లిస్ట్ ఐడి ఈక్వల్ టు బ్రౌజర్స్, ఓకేనా. సో ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం, క్లిక్ చేయగానే వస్తుంది, ఓకేనా. ఇందాడిదే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్స్ మట్టుగా వాల్యూ ఇవ్వాలి, డేటా లిస్ట్కి మట్టుగా ఐడి బ్రౌజర్స్, ఇన్పుట్ ఫీల్డ్ బ్రౌజర్స్, ఇన్పుట్ లిస్ట్ ఈక్వల్ టు బ్రౌజర్స్ గైస్, ఓకేనా అని రాసుకోవాలి. ఓకే లెట్స్ గో. అంటే మనం ఇన్పుట్లో లిస్ట్ ఇస్తాం కదా, అది బ్రౌజర్స్ అని రాసుకోవాలి. డేటా లిస్ట్లో ఐడి వేసాడు, బ్రౌజర్ లిస్ట్ తీసుకుంటున్నాడు, ఆ డేటాకి సంబంధించింది ఇన్పుట్, ఓకే.
సో అంతే గైస్. ఎస్ లెట్స్ గో నెక్స్ట్. ది ఆటో కంప్లీట్ యాట్రిబ్యూట్ అండి గైస్. ఆటో కంప్లీట్ యాట్రిబ్యూట్ కూడా చూడండి. స్పెసిఫైస్ వెదర్ ఏ ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్ షుడ్ హ్యావ్ ఆటో కంప్లీట్ ఆన్ ఆర్ ఆఫ్. ఆటో కంప్లీట్ ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా మొత్తం టెక్స్ట్ అయితే అక్కడ వచ్చేద్దేమో. ఆటో కంప్లీట్ అలౌ ద బ్రౌజర్స్ టు ప్రిడిక్ట్ ద వాల్యూ. మనం ఏదైతే టైప్ చేస్తున్నా ఆటోమేటిక్గా ఏదో ఒకటి అక్కడ కంప్లీట్ చేసి చూపిస్తుంది వాల్యూస్ ఎంటర్ చేసుకోవడానికి. వెన్ ఏ యూజర్ స్టార్ట్స్ టు టైప్ ద ఫీల్డ్, ద బ్రౌజర్ షుడ్ డిస్ప్లే ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద ఫీల్డ్ బేస్డ్ ఆన్ ఏ ఎర్లియర్ టైప్డ్ వాల్యూస్. ఓకేనా, అది టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తాను కదా. ఆటో కంప్లీట్ అవ్వాలి. అట్రిబ్యూట్ వర్క్స్ ఫామ్ విత్ ఫామ్ అండ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్: టెక్స్ట్, సెర్చ్, యూఆర్ఎల్, టెలి. ఓకేనా, సో ఇవన్నీ ఆటో కంప్లీట్ వస్తే ఏమవుతుంది చూద్దాం పద. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేము ఫర్ ఎగ్జాంపుల్ మనం హెలో అక్కడ ఏదైనా ఉన్నా తీసుకోవాలి. హెచ్ఎం అని కొట్టాం అనుకోండి. సో ఇక్కడ చూసారా, ఇవ్వండి ఇక్కడ వెలిజేటి. అలాగే మన మెయిల్ ఐడి కూడా మనం ఏమైనా ఉంటే సేవ్ అయింది అవి వచ్చేస్తాయి అన్నమాట. మన అడ్రస్ కూడా ఇక్కడ. ఓకేనా, ఆటోమేటిక్ తీసేసుకున్నా గైస్. ఇది ఫస్ట్ టైం తీసుకుంది, లాస్ట్ టైం తీసుకుంది, అలాగే మెయిల్ ఐడి కూడా తీసుకుంది. చూసారా ఈ విధంగా. అయితే దాన్ని ఎలా రాయాలి? ఆటో కంప్లీట్ ఏమైనా ఇచ్చాడా? ఆటో కంప్లీట్ ఆన్ అని ఇచ్చాడు గైస్. ఎక్కడ? ఫామ్ సెక్షన్లో ఉంది. ఆటో కంప్లీట్ ఆన్ అనేది ఎక్కడ ఉంది? సో మనకు ఒక్కొక్కసారి అడ్రస్ సెలెక్ట్ చేస్తే ఇవన్నీ ఫిల్ అవుతాయి చూసారా. సో అదే గైస్, ఆటో కంప్లీట్ ఆన్ పెట్టుకోవాలి. ఓకేనా, మనం కూడా మన బ్రౌజర్లో ఫామ్కి వెళ్ళిపోదాం. ఫామ్లో ఇక్కడ ఆటో కంప్లీట్ ఆన్లోనే ఉంది ఆల్రెడీ. ఆటో కంప్లీట్ ఆన్. ఇక్కడ క్లిక్ చేసి అక్కడ క్లిక్ చేయగానే వచ్చేస్తున్నాయి గైస్. చూసారా ఇలా మనకు చూపిస్తుంది ఏటేట్ వస్తాయి పేర్లు. ఓకేనా, అది ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్ ఆన్ అనేది మనం స్టోర్లో ఫామ్లోని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయిపోయింది గైస్ మొత్తానికి. HTML ఇన్పుట్ అట్రిబ్యూట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇన్ సమ్ బ్రౌజర్స్ యూ మే నీడ్ టు యాక్టివ్ అండ్ ఆటో కంప్లీట్ ఫంక్షన్స్ ఫర్ దిస్ టు వర్క్. అంటే మనకి ఇక్కడ నేను ఆటో కంప్లీట్ది ఇంతకుముందు నేను ఆల్రెడీ కొన్ని సేవ్ చేసి యాడ్ చేశాను కాబట్టి ముందు ఎప్పుడైనా వేరేగా సేవ్ చేసినప్పుడు అవి బ్రౌజర్లో సేవ్ అవుతాయి. సో మనం కూడా సెలెక్ట్ చేసినట్టు ఆటోమేటిక్ బ్రౌజర్ అనేది ఆటో కంప్లీట్ చేస్తాం. ఒకవేళ ఎప్పుడు ఫస్ట్ టైం అయితే ఇంకా మీకు కనిపించింది గైస్. మీరు ఇంతకుముందు ఆ డేటాలని సేవ్ చేశారనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా ఫిల్ చేస్తాయి, లేకపోతే చేయదు. ఓకేనా, సో లుక్ అండర్ ప్రిఫరెన్స్ బ్రౌజర్ మెనూ. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్ సైజ్ అట్రిబ్యూట్? డిఫాల్ట్ వాల్యూ ఏమైనా ఉంటుంది కదా. డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? సైజ్ అట్రిబ్యూట్కి 20. ఓకేనా, అంతే కదా. కరెక్ట్ ఆన్సర్ అనా? సబ్మిట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్ బిలో యాడ్ ప్లేస్ హోల్డర్ దట్ సేస్ యువర్ నేమ్ హియర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ప్లేస్ హోల్డర్ అని తీసుకోవాలి. PLAC ప్లేస్ HOLDER హోల్డర్ ఈక్వల్ టు యువర్ నేమ్ హియర్ అని రాశాడు. ఓకే, సో సబ్మిట్. అంతే, కరెక్ట్ ఆన్సర్ గైస్, ఇంకేం లేదు. డిసేబుల్ ది ఇన్పుట్ ఫీల్డ్. ఇన్పుట్ ఫీల్డ్ డిసేబుల్ చేయాలంటే ఏ రాయాలి మనం? డిసేబుల్ ది ఇన్పుట్ ఫీల్డ్ అంటే దానికి ఏంటి గైస్? డిసేబుల్డ్ అని అవ్వాలా? డిసేబుల్ అనేది సరిపోద్దా? DSABLE డిసేబుల్డ్ అనేది సరిపోతుందా? సో ఆన్సర్ అంతే, కరెక్ట్ ఆన్సర్ గైస్. డిసేబుల్డ్ అనేస్తే మనకి ఆ ఇన్పుట్ ఫీల్డ్ డిసేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గైస్. సెట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అలౌడ్ ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్ టు 40. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసుకున్నాం. పెద్దది మ్యాక్సిమం నెంబర్స్ అక్కడ 40 ఇవ్వాలా. సెట్ సైజ్ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, ఇన్పుట్ ఫీల్డ్ 40 ఇవ్వాలి. సో దానికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్
క్యారెక్టర్స్ అలౌడ్ ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్. సో ఇక్కడ ఏమిస్తాం, మ్యాక్స్ లెంత్ కదా, మ్యాక్స్ డాష్ ఇస్తాం, LENGTH మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ మ్యాక్స్ లెంత్కి డాష్ ఉండదు, మ్యాక్స్ లెంత్ 40 అనేస్తే 40 వరకే టైప్ చేయడానికి అవుతుంది. సో సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ద ఇన్పుట్ ఫీల్డ్ టు రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ చేయాలంటే మనం ఏం చేయాలి, రీడ్ ఓన్లీ పెట్టాలి అంతే కదా, మీనింగ్ దట్ ద వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. రీడ్ ఓన్లీ అని రాసి సరిపోద్ది గైస్ ఇలాగా. టైం ఎంత అయింది, ఓ బాయ్ 12:18 అయిపోయిందా. అందుకే సారీ గైస్, నాకు మళ్ళీ నిద్ర వస్తున్నట్టుంది, పడుకోలేదు కదా, రాత్రి అర్ధరాత్రి పడుకోకుండా రికార్డ్ చేస్తున్నాను. ఓకే, సో వాట్ ఈజ్ ఏ లీగల్ ఫామ్ యాట్రిబ్యూట్ ఫర్ ద ఇన్పుట్ ఎలిమెంట్. ఇందులో లీగల్ ఏంటి ఇన్పుట్ కరెక్ట్, అది ఫామ్ యాక్షనా, ఫామ్ టైపా, ఫామ్ టార్గెటా. వాట్ ఈజ్ నాట్ లీగల్ ఫామ్ యాట్రిబ్యూట్ ఫర్ ది ఇన్పుట్ ఎలిమెంట్. ఇందులో లీగల్ కాదు, ఫామ్ యాక్షన్, ఫామ్ టార్గెట్ ఉంది. సో ఇది మనం ఒకసారి చూడలే కదా, ఫామ్ యాక్షన్, ఫామ్ టైపు, ఫామ్ టార్గెట్. యాక్షన్ అని ఉంటుంది మామూలుగా అయితే కదా, ఫామ్ టార్గెటా, అచ్చా ఫామ్ టైప్ అంట గైస్. ఫామ్ యాక్షన్ ఉంది ఆల్రెడీ, ఫామ్ టార్గెట్ కూడా ఉన్నట్టుంది. ఓకే, ఈ రెండు ఉన్నాయి కానీ ఫామ్ టైప్ అనేది లేదు. ఫామ్ యాక్షన్ ఉంది, ఫామ్ టార్గెట్ ఉంది, ఫామ్ టైప్కి అయితే లేదు. ఓకే, సబ్మిట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో వాట్ ఫామ్ అట్రిబ్యూట్ ఈజ్ యూస్ టు డిఫైన్ ద HTTP మెథడ్ ఆర్ సెండింగ్ డేటా. ఏ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి డిఫైన్ ద HTTP మెథడ్స్ అండ్ సెండింగ్ డేటా అని చెప్తున్నాడు. ఫామ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్ టు డిఫైన్ ద HTTP మెథడ్ ఫర్ సెండింగ్ డేటా అంట గైస్. ఓకే, HTTP మెథడ్ URL కదా, ఫామ్ యాక్షన్, ఓ బాయ్ ఫామ్ మెథడ్, HTTP మెథడ్ది ఫామ్ మెథడ్ ఏంటి. ఓకే, వాట్ ఫామ్ అట్రిబ్యూట్ ఈజ్ యూస్ టు డిఫైన్ ద HTTP మెథడ్ ఫర్ సెండింగ్ డేటా. సో ఇదైతే మనం ఇక్కడ రాలనట్టు ఉంది కదా చాప్టర్లో, ఫామ్ మెథడ్. ఓకే, ఫామ్ మెథడ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఫామ్ టార్గెట్ అట్రిబ్యూట్ ఓన్లీ వర్క్స్ విత్ ద ఇన్పుట్ టైప్స్ సబ్మిట్ అండ్ ఇమేజ్. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటున్నాడు. ద ఫామ్ టార్గెట్ యాట్రిబ్యూట్ ఓన్లీ వర్క్స్ విత్ ద ఇన్పుట్ టైప్స్ సబ్మిట్ అండ్ ఇమేజ్. ఫామ్ టార్గెట్ అనేది ఇన్పుట్ టైప్స్కి, సబ్మిట్ అలాగే ఇమేజ్కి మాత్రమే యూజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఇది వచ్చేసరికి ట్రూ గైస్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి మనకి ఈ ఫామ్ టార్గెట్స్ ఇవన్నీ మనకి అట్రిబ్యూట్స్లో ఎక్కడ చెప్పలేదు కదా, మళ్ళీ ఈడు ఎందుకు అవన్నీ అడుగుతున్నాడు, మనకి ఆ క్వశ్చన్సే లేవు గైస్ అసలు. ఈ ఎక్సైజ్ సంబంధించింది టార్గెట్ల గురించి ఇచ్చాడు అసలు, ఇక్కడ టార్గెట్ల గురించి చెప్పలేదు, అక్కడ క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి మనకి కదా. సో డోంట్ వరీ గైస్ అవి. ఓకేనా, ఓకే, ట్రూ, సబ్మిట్ ఆన్సర్. ఓకే గైస్, అయిపోయింది. సో మొత్తానికి ఇవి అట్రిబ్యూట్స్ గైస్. మరి ద ఇన్పుట్ అట్రిబ్యూట్స్ అయితే చూసాం మనం. ఇక్కడ ఫామ్ అట్రిబ్యూట్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఇంతకుముందు ఏ ఎక్సైలోకి వెళ్ళిపోయామో తెలియట్లేదు.
ఫామ్ యాట్రిబ్యూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇవ్వలేడు మనకి ఎక్సైజ్. మన ఈ ఎక్సైజ్ కానీ వెళ్ళిపోయింది ఇటు కంప్లీస్ ఇందాక. ఫామ్ టైపు, ఫామ్ టార్గెట్, ఫామ్ యాక్షన్ దాని వెళ్ళిపోయింది గైస్, అది సంగతి. మన ఎక్సైజ్ ఇది. ఫామ్ యాట్రిబ్యూట్స్ గురించి మనం ఎక్సైజ్ చేయలేనట్టున్నాం, అందుకే మనకి అవి అర్థం కాలేదు. సో ఇప్పుడు చూద్దాం గైస్. ఇందులోనే కదా ఇందాక క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఇది 20 నేను సబ్మిట్ చేశాను. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొట్టాము. సో ఇన్పుట్ ఫీల్డ్ యాడ్ ప్లేస్ హోల్డర్. ఓహో, ఇంతకుముందు మనం ఎక్స్ట్రా కొట్టేసామా, యువర్ నేమ్ ఇది రాస్తాం ప్లేస్ హోల్డర్ అంటే, ఇంకా అవి అయిపోయిన తర్వాత కూడా మనం చేసుకొని వెళ్ళిపోయి, అందుకే మనకు తెలియలేదు గైస్. ఓకే, ఇప్పుడైతే మనం ఇన్పుట్ ఫామ్ యాట్రిబ్యూట్స్లోకి అయితే వచ్చామన్నమాట. ఓకేనా. సో ఇన్పుట్ ఫామ్ యాట్రిబ్యూట్స్ ఇవి కూడా చూసేద్దాం టకటకమని. పదండి, టైం అయితే అయిపోయింది గట్టిగానే. దిస్ చాప్టర్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ ఫామ్ యాట్రిబ్యూట్స్ ఫర్ ద HTML ఇన్పుట్ ఎలిమెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫామ్ యాట్రిబ్యూట్స్ చాలా రకాలు ఉంటాయి. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఫామ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి గైస్ ఫర్ ద HTML ఇన్పుట్ ఫీల్డ్. ఓకేనా. సో అయితే ఫామ్ యాట్రిబ్యూట్, ద ఇన్పుట్ ఫామ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద ఫామ్ ద ఇన్పుట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు. సో ఇక్కడ ఏంటి, ద ఫామ్ యాట్రిబ్యూట్, ద ఇన్పుట్ ఫామ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద ఫామ్ ద ఇన్పుట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు. దేనికి ఇన్పుట్ ఎలిమెంట్ అనేది బిలాంగ్స్ టు ఉంటుంది కదా, అది ఫామ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద ఫామ్ ఇన్పుట్ అంట గైస్. ఫామ్ ఇన్పుట్ అంటే తెలుసు కదా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫామ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్కి డేటా తీసుకొని అది షేర్ చేయడము, దాన్ని ఎక్కడికి వెళ్ళి ఇచ్చేయమని చెప్తుంది ఫామ్లోని. ఓకేనా, అవి చూద్దాం. ద వాల్యూ ఆఫ్ దిస్ యాట్రిబ్యూట్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఐడి యాట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్. ద వాల్యూ ఆఫ్ ద యాట్రిబ్యూట్ మస్ట్ బి ఈక్వల్ టు ఐడి, ఫామ్లో ఉన్న ఐడి యాట్రిబ్యూట్కి ఈక్వల్గా ఉండాలంట. ఫామ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ ఇట్ టు అని వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఐడి ఈక్వల్ టు ఫామ్ 1. ఓకేనా. సో ఐడి అనేది ఉండాలని చెప్పాడు కదా. ద ఇన్పుట్ ఫామ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద ఫామ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ద వాల్యూ ఆఫ్ ద యాట్రిబ్యూట్ మస్ట్ ఈక్వల్ టు ద ఐడి యాట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్ ఇట్ బిలాంగ్స్ టు అని ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఫామ్ 1 అని రాసాం, బాగానే ఉంది. ఫామ్ ఐడి ఈక్వల్ టు ఫామ్ 1 రాశారు. సో లేబుల్ తీసుకున్నారు, టైప్ తీసుకున్నారు, టెక్స్ట్ నేము రాశారు, బాగానే ఉంది. సబ్మిట్ కొట్టారు. నెక్స్ట్ ఇక్కడ లేబుల్ తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది. టెక్స్ట్ నేము ఫామ్కి లాస్ట్ నేము. ఓకే, ఫామ్ 1 ఇన్పుట్ ఫామ్ 1. ఓకేనా. ఇది ఇక్కడ 2 ఉన్నాయి గైస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్పుట్ యాట్రిబ్యూట్స్ ఎక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి. ఇక్కడ మనం ఫామ్ ఈక్వల్ టు ఫార్మ్ 1 అని తీసుకున్నాడు, అంటే ఈ ఇన్పుట్ అనేది దేనికి సంబంధించింది. ఈ సబ్మిట్ పెట్టగానే దీని సపరేట్. ఒకవేళ ఇక్కడ కూడా లాస్ట్ నేమ్ని ఎంటర్ చేసే, అలాగే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఇది ఈ ఫామ్ కూడా దీనిదని అర్థం. అది ఇదే పెట్టాడు, ఫామ్ ఈక్వల్ టు ఫామ్ 1 అంటే ఇది ఫామ్ 1, ఇది ఫామ్ 2. ఓకేనా. సారీ, ఈ ఫామ్ 1లోని ఇది ఉన్నట్టుగా తీసుకుంటుంది. ఓకేనా. ఎందుకంటే ఫామ్ 1 ఐడి ఎక్కడ రాసాం, ఎక్కడ రాసాం అంటే ఈ ఫామ్ అంతా ఎక్కడి నుంచి ఉంది, ఇందులోంచి ఉన్న ఈ ఫస్ట్ ఈ సబ్మిట్ బటన్ వరకు ఉంది. బట్ మనకి ఈ కింద మట్టుగా సెపరేట్ ఫామ్ గైస్. బట్ ఎప్పుడైతే మనం ఫామ్ ఈక్వల్ టు ఫార్మ్ 1 అని మెన్షన్ చేసాం, ఫామ్లో ఉన్నది ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ 1 మెన్షన్ చేసామో, ఇక్కడ ఈ ఫామ్లో ఉన్న ఐడి ఈక్వల్ టు ఫామ్ 1 అనే దాంట్లోకి వెళ్ళిపోయినట్టే అది. ఓకేనా. అంతే గైస్, అంటే ఇదంతా ఒకటే ఫామ్. ఇప్పుడు ఇక్కడ ఇదొక ఫాము, ఇదొక స్పెషల్ ఫామ్ అనుకోకండి. సో ఇక్కడ ఇది కూడా ఇదే, ఇక్కడ రాసాడుగా ఫామ్ ఈక్వల్ టు ఫామ్ 1 అని, అంటే ఇదే ఫామ్ 1 కూడా. ఓకే. సో అంతే గైస్, ఇంకేం లేదు. సో అదే అంటున్నా, ద వాల్యూ ఆఫ్ ది యాట్రిబ్యూట్ మస్ట్ ఈక్వల్ టు ఐడి యాట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్ ఇట్ బిలాంగ్స్ టు. ఫామ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద ఫామ్
ద ఇన్పుట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు. అదే గైస్ చెప్పాడు, ఫామ్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద ఫామ్. ఆ ఫాము ఏ ఫామ్ అనేది ఏ ఇన్పుట్ ఎలిమెంట్ ఏ ఇన్పుట్ సంబంధించిందో అనేది చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ద ఫామ్ యాక్షన్ అట్రిబ్యూట్. ఫామ్ యాక్షన్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద యూఆర్ఎల్ ఆఫ్ ద ఫైల్ దట్ విల్ ప్రాసెస్ ద ఇన్పుట్ వెన్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. ఓకే, ఫామ్ యాక్షన్ అనేది స్పెసిఫై ద యూఆర్ఎల్ ఆఫ్ ద ఫైల్ దట్ విల్ ప్రాసెస్ ద ఇన్పుట్ వెన్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఫామ్ యాక్షన్ అట్రిబ్యూట్ మనకి యూఆర్ఎల్ ఆఫ్ ద ఫైల్ దట్ విల్ ప్రాసెస్ ద ఇన్పుట్. ఓకేనా, అది ఫామ్ యాక్షన్ మన ఇన్పుట్లో ఉన్న డేటాను తీసుకొని అది యూఆర్ఎల్లో, ఓకేనా, అట్రిబ్యూట్ స్పెసిఫై ద యూఆర్ఎల్ ఆఫ్ ద ఫైల్ దట్ విల్ ప్రాసెస్ ద ఇన్పుట్ ఫైల్ ఇన్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. ఓకేనా. నెక్స్ట్ ద attribute overrides the action attribute of the form element. The attribute overrides the action attribute of the form element. ఈ ఫామ్ ఎలిమెంట్ ఓవర్రైడ్ చేస్తుందంట. ఓకేనా, యాక్షన్ చూసుకోండి. ఫామ్ యాక్షన్ అట్రిబ్యూట్స్ వర్క్స్ విత్ డిఫరెంట్ ఇన్పుట్ టైప్స్. ఓకేనా, ఫామ్ యాక్షన్ అట్రిబ్యూట్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్: సబ్మిట్ అండ్ ఇమేజ్. ఫామ్ యాక్షన్ అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ అండ్ ఇమేజ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ మీద కూడా మనం సబ్మిట్ చేస్తాం క్లిక్ చేసి, అలాగే ఫామ్ మీద ఇమేజ్లో కూడా మనం సబ్మిట్ బటన్ కొట్టి చేస్తాం. సబ్మిట్ యాజ్ అడ్మిన్, సబ్మిట్, రన్. ఫామ్ యాక్షన్. ఓకేనా, ఫామ్ యాక్షన్ అక్కడ రాస్తారు, ఇది ఫామ్ యాక్షన్. ఇది అక్కడ రన్ అవుతుంది, యాక్షన్ పిహెచ్పి, యాక్షన్ పేజ్ .php అనే ఫైల్లో రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, యాక్షన్ అని ఉంది కదా, చూసుకోండి. నెక్స్ట్ ఫామ్ ఎన్క్రిప్ట్ అట్రిబ్యూట్ అంట. అట్రిబ్యూట్ దట్ స్పెసిఫై ద ఫామ్ డేటా షుడ్ బి ఎన్కోడెడ్ వెన్ సబ్మిటెడ్. ఓకేనా, ఫామ్ ఎన్క్రిప్టెడ్ డేటా మనం సబ్మిట్ చేసినప్పుడు డేటా అనేది ఉన్నట్టు కాకుండా దాన్ని ఎన్క్రిప్ట్ చేసి చేయొచ్చు అనమాట. ఫామ్ ఎన్క్రిప్ట్ అనేది ఎన్క్రిప్ట్. ఓకేనా, ఓన్లీ ఫర్ ఫామ్ విత్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. అది దేనికై ఎన్క్రిప్ట్? ఓన్లీ ఫర్ మెథడ్ పోస్ట్ పెట్టినప్పుడు మాత్రమే అంట. ఫామ్ ఎన్క్రిప్ట్ attribute specify how the form data should be encoded when submitted. Only for forms with the post method equal to post అని రాస్తాం గైస్. అవి దేనికి అయితే అవి ఫామ్ని ఎన్క్రిప్ట్ చేసి అట్రిబ్యూట్స్ ఎన్క్రిప్ట్ చేసి సబ్మిట్ చేసినప్పుడు అట్లా ఎన్క్రిప్ట్ చేస్తాయి. ఓకేనా, ఫామ్ ఎన్క్రిప్ట్ అంటే అది చూసుకోండి. ద అట్రిబ్యూట్ ఓవర్రైడ్స్ ద ఎన్క్రిప్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. ఈ ఫామ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అట్రిబ్యూట్ ఓవర్రైడ్ ద ఎన్క్రిప్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్. చూసుకోండి, దాన్ని ఓవర్రైడ్ చేస్తుంది. ఆ ఫామ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అట్లా తగినటువంటి ఫామ్ ఎలిమెంట్స్ని అట్రిబ్యూట్ దిస్ అట్రిబ్యూట్ ఫామ్ ఎన్క్రిప్ట్ ఓవర్రైడ్ చేస్తుందంట. ఓకేనా, సో ఫామ్ ఎన్క్రిప్ట్ అట్రిబ్యూట్స్ వర్క్ విత్ ద ఫాలోయింగ్: సబ్మిట్, ఇమేజ్. ఓకే, ఏ ఫామ్ విత్ 2 సబ్మిషన్ బటన్ ఇక్కడ ఉన్నాయి. సబ్మిట్ బటన్, ద ఫస్ట్ సెండ్ ద ఫామ్ డేటా విత్ డిఫాల్ట్ ఎన్కోడింగ్. ఫస్ట్ డిఫాల్ట్ ఎన్కోడింగ్ అండ్ సెకండ్ వచ్చేసరికి డేటా ఎన్కోడెడ్ యాజ్ మల్టీపార్ట్ ఫామ్ డేటా ఎన్కోడ్ లాగా వెళ్ళిందంట. ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం.
సో ఇక్కడ వచ్చేసరికి జాన్ సబ్మిట్ కొడితే జాన్. ఓకే, బాగుంది. అదే ఇక్కడ వెంకీ సబ్మిట్ యాజ్ మల్టీపార్ట్ ఫామ్ డేటా. ఇక్కడ చూసారా, ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్, బట్ ఇక్కడ ఆన్సర్ అవ్వలే. చూడండి, ఇక్కడ సబ్మిట్ బటన్ దగ్గర ఏం రాశారు, సబ్మిట్ యాజ్ మల్టీపార్ట్. ఓకేనా, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ పార్ట్ యాజ్ మల్టీపార్ట్ ఆర్ ఫామ్ డేటా. ఓకేనా, వాల్యూ. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఓకే ఓకే గైస్, ఇప్పుడు మనం దీన్ని ఎస్ఎస్ సబ్మిట్ కొడితే నార్మల్గా సబ్మిట్ అయింది. అదే మనకి ఎన్క్రిప్ట్లో కావాలంటే ఏ రాయాలి చూడండి, ఇక్కడ చూసారా డేటా చూపించట్లే పోస్ట్ కొట్టినప్పుడు. ఓకేనా, ఇక్కడ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ సబ్మిట్కి ఫర్ ఫామ్ ఎన్క్రిప్ట్ ఈక్వల్ టు మల్టీపార్ట్ ఫామ్ డేటా. ఫామ్ ఎన్క్రిప్ట్ ఈక్వల్ టు మల్టీపార్ట్ ఫామ్ డేటా అని ఇవ్వాలంట గైస్. ఓకేనా, మల్టీపార్ట్ ఫామ్ డేటా వాల్యూ అయితే ఇక్కడ రాసిన డిస్ప్లే అవుతుంది. మల్టీపార్ట్ ఫామ్ డేటా మనం ఇలా రాసుకున్నాం అనుకోండి మంచిది. ఫామ్ ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఇది చాలా బెస్ట్ కేసు ఇది. ఓకేనా, ఫామ్ ఎన్క్రిప్ట్ అని తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫామ్ మెథడ్ యాట్రిబ్యూట్. ఫామ్ మెథడ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద HTTP మెథడ్ ఫర్ సెండింగ్ ఫామ్ డేటా టు ద యాక్షన్ URL. ఓకేనా, ఫామ్ మెథడ్ ఈక్వల్ టు రాస్తాం కదా, ఇన్పుట్ ఫామ్ మెథడ్ యాట్రిబ్యూట్ డిఫైన్స్ ద HTTP మెథడ్ ఫర్ ద సెండింగ్ డేటా టు ద యాక్షన్ URL. ఓకేనా, note this attribute overrides the method attribute of the form element. ఓకేనా, సో అయితే నోట్ చేసుకోమంటున్నాడు, ఈ యాట్రిబ్యూట్ ఏదైతే ఫామ్ మెథడ్ ద మెథడ్ యాట్రిబ్యూట్ ఆఫ్ దిస్ యాట్రిబ్యూట్ ఓవర్రైడ్స్ ద ఫామ్ ఎలిమెంట్స్ని. ఓకేనా, ఫామ్ ఎలిమెంట్ మెథడ్ యాట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంట్ ఓవర్రైడ్ చేస్తుందంట. ఓకేనా, ద ఫామ్ మెథడ్ యాట్రిబ్యూట్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇమేజ్కి సబ్మిట్కి. ద ఫామ్ డేటా కెన్ బి సెండ్ టు ఏ వేరియబుల్స్. ద ఫామ్ డేటా కెన్ బి సెంట్ యాజ్ ఏ URL వేరియబుల్స్ మెథడ్ ఈక్వల్ టు గెట్ అని కొడితే, ఆర్ HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. నోట్స్ అయితే చూడండి కదా, ఇక్కడ గెట్ అని ఇస్తే ఒకలాగా, పోస్ట్ అని ఇస్తే ఒకలాగా. ఓకేనా, గెట్ మెథడ్ అపెండ్స్ ద ఫామ్ డేటా టు ద URL. ఫామ్ డేటాని మనకి URL నుంచి పంపిస్తుంది, లింక్ నుంచి. ఓకేనా, ఆ డేటాని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫామ్ సబ్మిషన్ వేర్ ఏ యూజర్ వాంట్ టు బుక్ మార్క్ ద రిజల్ట్. దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫామ్ సబ్మిషన్స్. ఓకేనా, ఫామ్ మెథడ్. ఓకేనా, మెథడ్స్. అలాగే దెర్ ఈజ్ ఎ లిమిట్ హౌ మచ్ డేటా యూ కెన్ ప్లేస్ ఇన్ URL వేరియస్ బిట్వీన్ బ్రౌజర్స్. దేర్ ఫార్ యూ కెనాట్ బి ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ ద ఫామ్ డేటా విల్ బి కరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్. సో అయితే ఇక్కడ ఈ గెట్తోని ఇబ్బంది ఏంటంటే, లిమిట్ డేటా మట్టుగా మనం URL ద్వారా సెండ్ చేయగలదు గెట్ అనేది. అంటే ఇక్కడ URL కనిపించేస్తుంది, మనం ఏది ఇన్పుట్ ఇచ్చినా URL ఈ గెట్ అనేది URL కనిపించేస్తుంది. సో అది కూడా ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేయలేదు, ఓన్లీ లిమిట్ అంటే. ఓకేనా, లిమిట్ డేటానే ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్, నెవర్ యూజ్ ద గెట్ మెథడ్ టు పాస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మెథడ్ ఈక్వల్ టు గెట్ ఇవ్వకూడదు, పోస్ట్ మాత్రమే ఇవ్వాలి. అదే చెప్తున్నాడు. పాస్వర్డ్ లాంటివి కానీ ఆర్ అదర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఉన్నా విల్ బి విజిబుల్ ఇన్ ద బ్రౌజర్ అడ్రస్ బార్. ఎందుకంటే ఆ బ్రౌజర్ అడ్రస్ బార్లో విజిబుల్ అయిపోతాయని చెప్తున్నాడు. ఓకేనా,
సో అయితే నోట్స్ నోట్స్ ఆన్ ద పోస్ట్ మెథడ్. పోస్ట్ అనేది మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం, ఓకేనా. అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అలాంటి ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వీటికి లేదంటే డేటా ఎక్కువ ఉన్నా సో మనం పోస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. దిస్ మెథడ్ సెన్స్ ద ఫార్మ్ డేటా యాజ్ HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్, ఓకేనా. ఈ మెథడ్ ఫార్మ్ డేటా యాజ్ అని ఫార్మ్ డేటాని దిస్ మెథడ్ సెన్స్ ద ఫార్మ్ డేటాని సెన్స్ చేస్తుంది యాజ్ అలాగా HTTP యాజ్ అని HTTP ఉంది కదా, HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్, ఓకేనా. అలాగే ఫార్మ్ సబ్మిషన్ విత్ పోస్ట్ మెథడ్ కెనాట్ బి బుక్ మార్క్డ్, అది బుక్ మార్క్డ్ అయితే అవదంట. పోస్ట్ మెథడ్ ఈజ్ మోర్ రాబస్ట్ అండ్ సెక్యూర్ దెన్ గెట్ అండ్ పోస్ట్ డస్ నాట్ హ్యావ్ సైజ్ లిమిటేషన్స్. ఓకే, పోస్ట్ మెథడ్కి డస్ నాట్ హ్యావ్ సైజ్ లిమిటేషన్స్ తెలుసు కదా, గెట్టకు మట్టుగా ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ద ఫామ్ విత్ 2 సబ్మిషన్ బటన్ ఫర్ ద ఫస్ట్ సెండ్స్ ద ఫామ్ డేటా విత్ మెథడ్ గెట్, ద సెకండ్ సెండ్స్ ద ఫామ్ డేటా మెథడ్ పోస్ట్. అయితే ఇప్పుడు ట్రై టు యువర్ సెల్ఫ్ కొడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్స్ జాన్ రెబల్ అని రాసాం అనుకో, సబ్మిట్ యూజింగ్ గెట్ మెథడ్ రాస్తే ఎలాగెళ్తుంది ఇక్కడ చూడండి. జాన్ నేమ్ ఈక్వల్ టు రెబల్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో చూసారా లేదా. అదే మనం సబ్మిట్ యూజింగ్ పోస్ట్లో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రావట్లేదు ఆ డేటా. దీనికి మట్టుగా డేటా వస్తుందా, ఎంత ముందు దానికి డేటా వస్తుంది కదా. ఇక్కడ కొడితే ఇగోండి రెబల్ జాన్ పాస్వర్డ్ ఇచ్చిన వచ్చేస్తాయి, చూసుకోవాలి అది, ఓకేనా. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ యూజ్ చేస్తే మనకి అలాగా ప్రాబ్లమ్స్ రావు, అర్థమైందా. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ. సబ్మిట్ ఫార్మ్ యాక్షన్ వచ్చేసరికి యాక్షన్ పేజ్ 2 ఇన్పుట్ టైప్లోనే ఈ సబ్మిట్ చేస్తే action.php పేజ్, ఇంకో బటన్ సబ్మిట్ ఫార్మ్ యాక్షన్ ఈక్వల్ టు action.php పేజ్ 2. ఓకే, సో లెట్స్ గో. అర్థమైంది కదా గైస్. ఫార్మ్ టార్గెట్ అట్రిబ్యూట్. ఇప్పుడు ఫార్మ్ టార్గెట్ అట్రిబ్యూట్ స్పెసిఫై ఏ నేమ్ ఆర్ ఏ కీవర్డ్ దట్ ఇండికేట్స్ వేర్ టు డిస్ప్లే దట్ రెస్పాన్స్ దట్ ఈజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఫామ్. సో ఎక్కడైతే డిస్ప్లే అవ్వాలో ఫార్మ్ టార్గెట్ అది చూపిస్తున్నాడు, ఓకేనా. దీంట్లో ఫార్మ్ టార్గెట్ అనేది ద అట్రిబ్యూట్ ఓవర్రైడ్ ద target attribute of the form element, the form target, ఓకేనా. attribute works with the following input types వచ్చేసరికి ఒకటి సబ్మిట్, ఇంకోటి ఇమేజ్, వీటి మీద వర్క్ అవుతుందంట ఫామ్ టార్గెట్ అనేది. చూడండి గైస్, ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు అక్కడ లేదు కదా. ఓకే, సో ఇక్కడ ఎడిట్ తీసుకున్నాడు. ఇన్పుట్ టైపు ఫస్ట్ నేమ్ దగ్గర నేము, ఓకే. టెక్స్ట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, సెకండ్ కూడా టెక్స్టే, అండ్ థర్డ్ వన్ కూడా వాల్యూ రన్. ఇక్కడ ఏది అక్కడ ఇచ్చాడు ఫార్మ్ టార్గెట్ బ్లాంక్, ఓకేనా. సో వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ టు ఏ న్యూ విండో ట్యాబ్, సబ్మిట్ కొడితే ఇక్కడే వచ్చింది, ఇక్కడ కొడితే న్యూ విండో, ఓకేనా. ఫామ్ ఎక్కడ రాకుండా వేరే దగ్గర ఫామ్ టార్గెట్ వేరే దగ్గర ఇవ్వాలి అంటే సబ్మిట్ చేసినప్పుడు మనం ఇన్పుట్ సబ్మిట్ బటన్ ఉంటుంది కదా, అక్కడ మనం న్యూ ఇక్కడ ఫార్మ్ టార్గెట్ బ్లాంక్ అని ఇవ్వాలి. ఫార్మ్ టార్గెట్ ఏట్ అవ్వాలి, బ్లాంక్ అని ఇవ్వాలి గైస్. అప్పుడే ఫార్మ్ టార్గెట్ అట్రిబ్యూట్స్ వర్క్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్
ఓకే, ఫామ్ నో వ్యాలిడేట్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఫామ్ టార్గెట్ చూసాం. ఫామ్ టార్గెట్లో బ్లాంక్ ఇచ్చాం, వాల్యూ రాసాం దానికి సంబంధించింది. అలాగే ఫామ్ వ్యాలిడేట్ యాట్రిబ్యూట్ గురించి కూడా చూద్దాం గైస్. ద ఇన్పుట్ ఫామ్ వ్యాలిడేట్ యాట్రిబ్యూట్ స్పెసిఫై దట్ అన్ ఇన్పుట్ షుడ్ నాట్ బి వ్యాలిడేట్ వెన్ సబ్మిటెడ్. ఓకేనా, ఫామ్ వ్యాలిడేట్ చూసుకుంటే మనం క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ చేసినప్పుడు అది సబ్మిట్ అవ్వదు గైస్, కరెక్ట్గా లేకపోతే. ఓకేనా, సో దిస్ యాట్రిబ్యూట్ ఓవర్ రైడ్స్ ద నో వ్యాలిడేట్ attribute of the form element. This attribute overrides the no validate. చూసుకోండి, ఫామ్ నో వ్యాలిడేట్ అనేది ఓవర్రైడ్స్ ద నో వ్యాలిడేట్కి ఓవర్రైడ్ అనమాట. ఓకేనా, నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్ ఆఫ్ ద ఫామ్ నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్స్ వర్క్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్ సబ్మిట్కి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫామ్ వ్యాలిడేషన్. సబ్మిట్ బటన్ కొడదాం. ఇక్కడ ఫామ్ వ్యాలిడేట్ అని చెప్పి ఫామ్ వ్యాలిడేట్ అని రాస్తారు. ఓకే, ఫామ్ వ్యాలిడేట్ కొట్టు ఫామ్ వ్యాలిడేట్ అని ఇస్తారు. వాల్యూ అయితే మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అది వస్తుంది. సబ్మిట్ కొట్టాం. ఇక్కడ ఈమెయిల్ సబ్మిట్. ఇక్కడ ఈమెయిల్ మనకి ఎంటర్ యువర్ వచ్చింది కదా, రిక్వైర్డ్ అని ఇచ్చారు. ఓకే, రిక్వైర్డ్. ఓకే, సబ్మిట్ కొడితే అడుగుతుంది. సరిపోయింది. ఓకే, నెక్స్ట్ నో వ్యాలిడేట్ అయిపోయింది కదా. ఫామ్ నో వ్యాలిడేట్. ఇప్పుడు నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్. నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్ ఈజ్ యాట్రిబ్యూట్ ఈజ్ ఏ ఫామ్ యాట్రిబ్యూట్. నో వ్యాలిడేట్ అనేది ఫామ్ యాట్రిబ్యూట్ అంట. సో when present no validate specify that all the form data should not be validate when submitted. ఓకేనా, సబ్మిట్ చేసినప్పుడు వ్యాలిడేట్ అవ్వలేనివి. ఓకేనా, అవి when ఓకే, సో స్పెసిఫై దట్ ద నో ఫార్మ్ డేటా షుడ్ బి వ్యాలిడేట్ ఆన్ సబ్మిట్. నో ఫార్మ్ డేటా షుడ్ బి వ్యాలిడేట్ ఆన్ సబ్మిట్ అంట. చూద్దాం. No validate attribute specify that the form data should not be validate when submitted. ఫామ్ యాక్షన్ ఇచ్చారు, నో వ్యాలిడేట్. లేబుల్ ఈమెయిల్ ఇచ్చారు. ఓకే, ఇన్పుట్ టైపు సబ్మిట్ వాల్యూ. ఇన్పుట్ సబ్మిట్ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఇన్పుట్ టైపు. సో ఇక్కడ టైప్ ఈమెయిల్, ఇది ఈమెయిల్ కదా అందుకు. అలాగే ఐడి కూడా ఈమెయిల్, నేమ్ ఈమెయిల్, రిక్వైర్డ్. ఇది మట్టే రిక్వైర్డ్. సబ్మిట్ కొడితే ఇక్కడ ఖచ్చితంగా ఈమెయిల్ సబ్మిట్ కొడితే అవ్వట్లేదే, రిక్వైర్డ్. ఓకే, యాక్షన్ పేజ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ నో వ్యాలిడేట్. ఓకే, no validate attribute specify that the form data should not be validated when submitted. బా నిద్ర వచ్చే టైం 12 పాతకు 1 గంట అయిపోయిందా. షిట్. ఓకే, సో గైస్ ఎక్కడి వరకు వచ్చాం మనం? సారీ, ఎంతసేపు పడుకుని పోతానో కూడా తెలియట్లేదు. సబ్మిట్ కొట్టాను. ఓకే, రిసీవ్డ్ అయ్యింది. ఇక్కడ మనం సబ్మిట్ కొట్టినా వెళ్ళిపోతుంది. వ్యాలిడేట్, ఇక్కడ నో వ్యాలిడేట్ అని ఇచ్చాం కాబట్టి వ్యాలిడేషన్ లేకుండా వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే తీసేస్తే, నో వ్యాలిడేట్ తీసేస్తే ఏమవుతుంది కదా, ఇక్కడ ఫామ్లో రన్ చేసి సబ్మిట్ కొడితే అడుగుతుంది చూసారా. అదే మనం ఫామ్లో ఇక్కడ నో వ్యాలిడేట్ వస్తే అలాగా కొట్టట్లేదు. ఓకేనా, డైరెక్ట్ సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు మట్టుగా అడుగుతుంది. ఓకేనా,
అంతే, ఇంకేం లేదు. అయిపోయిందమ్మా మొత్తానికి ఫామ్ యాట్రిబ్యూట్స్ చాలు. సో ఎక్సర్సైజ్ ఓకే, లెట్స్ గో టు ఎక్సర్సైజ్. ఇప్పుడు గైస్ యాట్రిబ్యూట్స్, వాట్ ఈజ్ నాట్ ఏ లీగల్ ఫామ్ యాట్రిబ్యూట్ ఫర్ ద ఇన్పుట్ ఎలిమెంట్. ఇందులో ఉన్నది ఫామ్ యాక్షన్ ఉంది, ఫాము టైపు, ఫామ్ టార్గెట్. ఇందులో లీగల్ది కాందేటి, ఫామ్ యాక్షన్, ఫామ్ టార్గెట్ ఉంది, ఫామ్ టైప్ లేదు కదా. సబ్మిట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వాట్ ఫామ్ attribute is used to define the HTTP method for sending data. ఫామ్ యాక్షనే కదా, డేటా సెండ్ చేయడానికి. ఫామ్ మెథడా, మెథడ్ ఈక్వల్ టు మనం గైస్ మర్చిపోయాం కదా, ఏ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ గెట్, వీటిని యూజ్ చేసి సెండ్ చేస్తాం. ఫాము మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ కానీ గెట్ కానీ ఇవ్వాలి, లేకపోతే డేటా అనేది వెళ్దు గైస్ ఫామ్లో. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్, ఓకేనా, పోస్ట్ ఇస్తేనే పోస్ట్ అవుతుంది, గెట్ ఇస్తే గెట్ అవుతుంది. మెథడ్ ఈక్వల్ టు మెథడ్ ఇవ్వాలి. ఓకే, సబ్మిట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్. ద ఫామ్ టార్గెట్ attribute ఓన్లీ వర్క్స్ విత్ ద ఇన్పుట్ టైప్స్ సబ్మిట్ అండ్ ఇమేజ్. ఓకే, ఈ రెండింటికే కదా వర్క్ అవుతాయి. ట్రూ. సబ్మిట్కి ఫామ్ టార్గెట్ సబ్మిట్ చేసినప్పుడే. ఓకే, కంగ్రాచులేషన్స్ గైస్, మొత్తానికి అయిపోయింది భయ్యా. ఫామ్స్ అయితే ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం గైస్. ఇంకేం డౌట్ వస్తే రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ క్యాన్వాస్ గైస్, క్యాన్వాస్ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మనం ఇవి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. తర్వాత మీడియా, ఆడియో, వీడియో ఉన్నాయి, ఇవి కూడా చెప్పేద్దాం. ఓకే, సో గైస్ మరి టైం అయితే చూసాం కదా, 1 గంట అవుతుంది. సో మరి మనకైతే నిద్ర అయితే వచ్చేస్తుంది. మళ్ళీ పడుకొని నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం ఫ్రెష్గా ఈ క్యాన్వాస్ చూసారు కదా, క్యాన్వాస్ నుంచి మనం ఓపెన్ చేసుకుందాం ట్యూటోరియల్ అయితే. మరి నెక్స్ట్ ట్యూటోరియల్కి రెడీగా ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. సో ఇలాంటి HTML ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అయితే మీకు అయితే చెప్తున్నాను, ప్రతిదీ కూడా డీటెయిల్గా. ఓకే, అవి ఎందుకు యూజ్ చేయొచ్చు, అది యూజ్ చేస్తే అలాగే మన ప్రాక్టికల్గా కూడా మనకి రాసి చూపిస్తున్నాను, ప్రాక్టికల్గా కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం గైస్, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. మరి ఇలాంటి వీడియోస్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీకు కాకపోయినా మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి, మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది. మరి మర్చిపోకుండా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ సో మచ్ గైస్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ గైస్. థ్యాంక్స్ సో మచ్.